అంతా కూడా ఉపవాసాలుండి 3 రోజులు అలాగా ప్రార్థనలు చేయగా మా అమ్మగారు కూడా 3 రోజులు ఉండేవారటండి. ఆవిడకి మా అమ్మగారికి చాలా పట్టుదల ఎక్కువ అన్నమాట. విగ్రహారాధన ఎంత పట్టుదలగా చేసిందో ఆవిడ ఈ ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా అదే పట్టుదలతో మరి పెద్ద కుటుంబమే కానీ అంత కుటుంబంలో కూడా మరి మా అమ్మమ్మ మాతోనే ఉండేవారు. అంటే మా అమ్మగారు ఒక్క ఆవిడకి, అందుకని ఆవిడ మాతోనే ఉండేవారు అన్నమాట. అమ్మమ్మ, నాన్న, తర్వాత అన్నయ్యోళ్ళు 3, వదుళ్ళు 3, అంతమందిలో ఇంకా గేదెలు ఉండి అన్నమాట అండి. ఆ పాలు కేంద్రానికి పోసేవారు అనమాట. అదొక బిజినెస్ లాగా అనమాట అండి. అందుకని ఆ గేదెలు మేపడానికి ఒక 2 పాలేర్లు, అలాగే ఇంట్లో కూడా కొంచెం పనులు అవి చేయడానికి కొంతమంది వర్కర్సు, ఇలాగ చాలా బాగుండేది అనమాట అండి పరిస్థితి. అయితే ఇదంతా మరి ఎప్పుడు నేను మీకు చెప్పలేదు, కానీ ఆ రీతిగా చాలా పరిస్థితి అంతా బాగుండేది అనమాట అండి. ఉండేసరికి మరి 3 అక్కలు పుట్టడం, చనిపోవడం. ఒక అక్క అయితే సంవత్సరాల బ్రతికి చనిపోవడం, ఇంకొక అక్క 6 నెలల బ్రతికి చనిపోవడం. ఇది ఆపేసిన పడతాము. ఆ తర్వాత ఒక అన్నయ్య కూడా పుట్టి చనిపోవడం. ఇలా జరిగిన తర్వాత అప్పుడు నా కోసం ఇలా ప్రార్థనలు అనేటువంటివి చేయగా అప్పుడు నేను పుట్టడం జరిగిందనమాట అండి. అయితే నా కొరకు ఏం ప్రార్థన చేశారన్నది మాత్రం ఆడపిల్ల కావాలని అయితే చేశారు అమ్మ సంఘం అంతా కలిసి. కానీ దైవజనులు అయితే కనుక ఆయన ఏం ప్రార్థన చేశారో ఆయన చెప్పలేదు, కానీ ఎప్పుడు నాకు ప్రభు తెలియపరిచారండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాతే, అంటే ఏజెన్సీ వచ్చాక అప్పుడు ఆత్మలో నేను పరలోకానికి వెళ్ళింది నా ఆత్మ. అప్పుడు చెప్పారనమాట నాకు, అమ్మ మీ పేరెంట్ ఎవరో అప్లై చేశారు, మరి ఈ జాబు మీకు ఇస్తున్నాము అని చెప్పి అక్కడ నాతో మాట్లాడారన్నమాట. నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయిందని కూడా నాకు తెలియదు అన్నమాట అండి. అయితే అక్కడ ఇదేంటండి నన్ను జాయిన్ అవ్వమంటారేంటి అని చెప్పేసి, నాకు జాబ్ ఎలాగా కుదురుతుంది, మా వారు పంపిస్తారో పంపించరో అని చెప్పేసి నేను మనసులో అనుకుంటున్నాను. అంటలేదు కానీ మనసులో అనుకుంటున్నాను. నేను మనసులో ఏదనుకుంటే అదే ఆయనకి తెలిసిపోతుంది అనమాట అండి. అప్పుడు అయినా నీకు జాబ్ కావాలని నేను అడగలేదు కదా, అడగకుండా నాకు ఎలాగిస్తాను అంటున్నారు అని అనుకునేసరికి, మీరు అడగలేదేమో కానీ మీ పేరెంట్ ఎవరో అప్లై చేశారు అన్నారు ఆయన. ఈ జాబ్ కొరకు అప్లై చేశారు, మీరు చెయ్యకపోవచ్చు కానీ మీ పేరెంట్ ఎవరో చేశారు, అందుకే ఈ జాబ్ మీకు వచ్చింది. చాలామంది ఇది కావాలని అడుగుతారు కానీ ఎవరికి ఇది ఇవ్వము, అలాంటిది మీకు వచ్చిందమ్మా ఇది అని చెప్పేసి అంటున్నారు ఆయన. అలాగొచ్చిందా, నా కోసం ఎవరు చేశారు అని నేను మనసులో అనుకుని, ఒకవేళ నేను మరి ఆ జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు కదా మనకి, అది ఇస్తే ఇప్పుడు ఈయన జాయిన్ అవ్వమంటారో వద్దంటారో నాకు తెలీదు, ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి అనుకుని ఒక క్షణం ఆలోచించి, ఎవరన్నా అయితే ఎగిరి గంతేసి తీసుకుంటారు, మీరేంటమ్మా ఎంతసేపు ఆలోచిస్తున్నారు అంటున్నాడు ఆయన. అంటే అప్పుడు మరి ఈయన ఏమంటారో అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. సర్లే తీసేసుకుంటే మంచిది, ఈయన వెళ్ళమన్నా వెళ్ళొద్దన్నా తీసుకుంటే మంచిది, వద్దు అని వెళ్ళిపోయానంటే మరి తెచ్చుకోలేకపోయావా వెళ్దు కదా అని అనొచ్చు. అప్పుడు వచ్చి నేను అడిగితే ఇస్తారేంటి, ఎవరు కదా, అందుకని తీసుకుంటమే మంచిది అని చెప్పేసి అనుకుని తీసుకున్నాను అనమాట. ఈ విషయాన్ని ఒకసారి మా పాస్టర్ గారితో చెప్పానండి. నేను ఎక్కడ ఉండగానే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి పాస్టర్ గారు ఉండే ఊరు 10 కిలోమీటర్లు అనమాట. అక్కడ వారిని కలిసేదాన్ని అనమాట అండి. ఎప్పుడు కూడా నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే మా అమ్మోళ్ళ మీద నాకు ఉండేది కాదు, మా పాస్టర్ గారిని పాస్టర్ అమ్మ గారిని కలవాలని నాకు ఉండేది అనమాట అండి. నాకు ఆత్మీయ తల్లిదండ్రులు అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. అయితే వారిని కలవాలని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే నాకు ఎక్కువ పరలోక సంగతులు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. భూ సంబంధించిన విషయాల మీద నాకు అసలు ఆసక్తి ఉండదు. అందుకే మీరు ఏమైనా భూ సంబంధించినవి చెప్పినా నాకు అవి గుర్తుండవు, నేను గ్రహించలేను కూడా వాటిని, నాకు జ్ఞాపకం ఉండవు. చాలా మీరు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అదే నేను ఆత్మీయమైన సంగతులు అయితే ఇట్టే గ్రహిస్తాను, అది ఎన్నటికీ నేను మర్చిపోను. నేను నా చిన్న వయసులో జరిగిందని ఇప్పుడు జరిగినట్టు చెప్తాను మీకు. ఎందుకు అంటే నేను చెత్తను పోగేసుకోనండి. పిచ్చోడు చెత్తను పోగేసుకుంటాడు, మంచోడు చెత్తను పోగేసుకుంటాడా? మీరు రోడ్డు మీద చూడండి,
ఆడు సంచి తగిలించుకుంటాడు భుజానికి, కనపడ్డ కాగితాన్ని కనపడ్డ చెత్త అంతా అందులో వేసుకుంటాడు. వాడు ఏమనుకుంటాడంటే ఇయ్యే డబ్బు అనుకుంటాడు, ఇదే బంగారం అనుకుంటాడు, ఏటేటో మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటాడు అనమాట. ఎవరు ఉండరు అక్కడ. అలాగే భూ సంబంధించిన మనుషులంట భూ సంబంధించిన విషయాల కోసమే ఆలోచిస్తారంట ఎంతసేపు. అది అవసరమా కాదన్నది ఆలోచించరంట, అది అంతా పోగొట్టుకుంటారటండి. అది చెత్త అని వాళ్ళకి తెలియదు. ఆత్మానుసరులు ఆత్మ విషయాల మీద మనసును ఉంచుతారు, శరీరానుసరులు శరీర విషయాల మీద మనసును ఉంచుతారంట. అలాగా బాల్యం నుంచి కూడా నాకు ఇక దేవుని మీదే నాకు ఆ ఇష్టం పెరిగిపోయింది. కానీ లోక విషయాలు అనేటువంటి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేవి కాదనమాట. చాలా కాలం నేను అసలు లోకంలో ఎమడలేకపోయాను. నేను అసలు నాకు నచ్చేది కాదు లోకం అంటే, అసలు ఇష్టం ఉండేది కాదు నాకు. ఏంటి ఇలా ఉందేంటి లోకంలోని, ఇదేంటి ఇలా ఉందేంటి అని అసలు అడ్జస్ట్ అవ్వలేకపోయేదాన్ని అన్నమాట అండి. మనుషులు ఏంటి ఇలా ఉన్నారు, ఇలా మాటలేంటి, ఇలా ఆలోచనలు ఏంటి, ఇలా ప్రవర్తన ఏంటి, మందిరానికి వెళ్ళినప్పుడే పరిశుద్ధుల్లాగా ఉంటున్నారు, యువతలకు వచ్చాక ఎలాగైపోతున్నారు ఏంటి, అసలు దేవుని గురించి మాట్లాడుకోవటం లేదేంటి, దేవుని గురించి ఆలోచించుకోవటం లేదేంటి, అసలు మనిషికి కావాల్సింది పరలోకం కదా, పరలోకం గురించి ఆలోచన లేదేంటి వీళ్ళకి అని చిన్న వయసులోనే నాకు ఆలోచన ఉండేదన్నమాట అండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం కూడా నాకేమీ లేదనమాట. అలా ఉండేది నా మైండ్ సెట్ అంతానే. ఒక రకంగా చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే నన్ను ఆ రీతిగా సిద్ధపరిచేసాడు అనమాట అండి. నేను పుట్టి పెరిగిన తర్వాత జరిగింది కాదు, కానీ ఆల్రెడీ సిద్ధపరిచే వేసేసాడండి కడుపులోని. ఒకసారి ఈ అమ్మాయి ఏంటండి అంతసేపు దేవుడు అంటది మందిరం అంటది, దేవుడు అంటది మందిరం అంటది అని మా ఆత్మీయ తల్లి గారికి కంప్లైంట్ ఇచ్చారండి మా వారు ఒకసారి. అది ఎందుకు ఇచ్చారు అంటే, ఒక మందిరానికి ఆ మందిర బాధ్యత నాకు అప్పగించినప్పుడు ఆ యొక్క ఆత్మల కొరకు నేను బాగా ఉపవాసాల నుండి బాగా కన్నీటి ప్రార్థన చేసేదాన్ని. ప్రభు నన్ను పడుకొనిచ్చేవారు కాదు, రాత్రులు అసలు నిద్రపోయేదాన్ని కాదు, మళ్ళీ తెల్లవారు లేచి పనులన్నీ చేసేసేదాన్ని, ఉపవాసాలు బాగా ఉండేదాన్ని. కానీ నాకు నీరసం వచ్చేది కాదు, ఏ బలహీనత నాకు వచ్చేది కాదండి. ఒక రకంగా చెప్పాలి అంటే వివాహం అయ్యాక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు మందులు వాడాల్సి వచ్చింది తప్ప అంత క్రితం నేను అసలు మందులు కూడా వేసుకోలేదండి. నేను నాకు జ్వరం కానీ ఏవి వచ్చేవి కాదు నాకు అసలు. ఎంతసేపు దేవుని గురించి పరలోకం గురించి ఇవే ఆలోచించుకునేదాన్ని. ఏంటి మనుషులు ఏమైపోతారో ఇలా ఉన్నారేంటి, వీళ్ళు అసలు దేవుడి గురించి ఆలోచన లేకుండా ఉన్నారేంటి, అసలు మనది పరలోకం కదా, మనం ఒకవేళ చనిపోతే పరలోకానికి కదా వెళ్తాము, ఆ పరలోకం గురించి ఎందుకు వీళ్ళకి ఆలోచన లేకుండా ఇలా ఉంటున్నారేంటి, తింటున్నారు, తాగుతున్నారు, లోక విషయాలు చెప్పుకుంటున్నారు, జోకులు వేసుకుంటూ అవి వేసుకుంటూ ఇవి వేసుకుంటూ ఎలా ఉంటున్నారేంటి అని చెప్పేసి చాలా బాధేసేసేది అనమాట నాకు. ఎవరన్నా చనిపోయినా కూడా వాళ్ళ గురించి చాలా ఆలోచించేదాన్ని అనమాట. వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారో లేదో, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారేమో అని చాలా బాధేసేసి నాకు కొన్ని రోజులు వాళ్ళ గురించే నాకు మనసులో చాలా వేదన ఉండేదన్నమాట. ఆ తర్వాత వాళ్ళు దేవుడు నమ్ముకున్నారో లేదో అని తెలుసుకుంటే, నమ్ముకున్నారు అంటే నాకు ఆనందం అనిపించేది, నమ్ముకోలేదు అంటే అయ్యో వీళ్ళు నరకానికి వెళ్ళిపోయి ఉంటారో, వీళ్ళ అగ్నిలో కాలిపోతున్నారేమో, అయ్యో తండ్రి వీళ్ళు నమ్ముకుని ఉంటే ఎంత బాగుండేది అని అనిపించేది అనమాట అండి. అలాగా చిన్న వయసు నుంచి కూడా ఆత్మల భారాన్ని నా గుండెల్లో పెట్టేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది నాకు వచ్చింది కాదు, కానీ దేవుడే నాలో సెట్ చేసేసాడండి అదంతానే. సహజంగా మనం మనుషులు చూస్తుంటే ఎంతసేపు అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇలాగా అది ఒకవేళ ఏ రకంగా అయినా సరే సంపాదించడానికి ఇష్టపడిపోతున్నారండి. అది మోసం చేసైనా, అవతల వాళ్ళని నష్టపరిచైనా, ఎలాగోలాగా సంపాదించాలి, అది నాకు కావాలి కావాలి కావాలన్నా అదంతా కూడా అది దేవుని వల్ల వచ్చింది కాదు. అది లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ ఎవరి వల్ల వచ్చినాయి? అయ్యి సాతాన్ నుంచి వచ్చినాయి, అవి తండ్రి వలన వచ్చినాయి కాదు అని యోహాను గారు తన పత్రికలో రాస్తున్నాడండి ఆ విషయాన్ని. అందుకే జాగ్రత్త సొమ్మ, వాటి చేత మీరు ఆకర్షింపబడొద్దు అని చెప్తాడు. ఇదంతా లోకములో ఉండేదే కానీ ఇది దేవుని రాజ్యానికి సంబంధించింది కాదు. అందుకే వాటిలో పడేసేస్తాడండి మనిషిని. లోకాశ చూపిస్తాడు, శరీరాశ చూపిస్తాడు, ఇది అనుభవించు అది అనుభవించు అని చెప్పేసి శరీరాశని కలుగు చేస్తాడండి. ఇలాగ ఏదో రకమైన ఆకర్షణలు కలుగు చేస్తాడు మనిషికి దుష్టుడు. అందుకే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వాళ్ళు రాసేశారండి ఇవన్నీ కూడా. నాకు తెలియదండి అని చెప్పడానికి ఎవరూ సరిపోము. ఎందుకు అంటే గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి, మనకి చెప్పేవారు ఉన్నారు. మనకి ఈరోజు ఇంకా విరివిగా మనకు వచ్చింది ఏంటి అంటే
సెలల్లో కూడా దేవుడు మీకు 24 గంటల్లో కూడా సెలల్లోకి వచ్చేస్తున్నాయండి వాక్యాలు. ఇక నాకు తెలియదు అని చెప్పడానికి ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు ఈరోజు. అంతగా దేవుడు ఎక్కువ చేసేసాడు. ఎందుకంటే దేవుడు రాకడ సమీపమైపోయింది కనుకండి. అట్టి భారంతో నేను నింపబడిపోయాను అన్నమాట. ఇలాగొచ్చింది ఏంటమ్మా అని నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆత్మీయ తల్లి గారితోనే ఎక్కువ కూర్చునేదాన్నండి. నేను కూర్చుని మరి దేవుని గురించే మాట్లాడుకునేవాడు ఇద్దరం కూడా. మాట్లాడుకుంటే మేము భూమి మీద కూర్చున్నట్టు ఉండేది కాదు, పరలోకంలో కూర్చున్నట్టు అనిపించేది. ఎవరు వచ్చినా నాకు ఇలాగ అనిపించదమ్మా, మీరు వస్తే నేను ఆత్మ ఫలిస్తుందని. ఎప్పుడొస్తారా అని నా కోసం ఎదురు చూసేవారు అంటారు. ఎందుకంటే లోకపు విషయాలు చెప్పడానికి చాలామంది ఉంటారు భూమి మీద. దేవుని గురించి చెప్పేవాళ్ళు కావాలి మనకి, పరలోకం గురించి చెప్పేవాళ్ళు కావాలి మనకి, మన స్థితిగతులు ఏంటో తెలియపరిచే వాళ్ళు కావాలి మనకి. ఆ రీతిగా మరి ఉన్నప్పుడు ఆ మందిరం గురించి నాకు భారాన్ని ఇస్తే అలాగా ఎక్కువ నేను అదే ధ్యాసలో ఉంటే మా వారికి బాబోయ్ వీళ్ళు ఏముందో పెట్టేసినట్టున్నారో, అందుకే ఈ అమ్మాయి ఎంతసేపు దేవుడని ఎప్పుడు అంటాను అనుకోండి, మందిరం అంటుందేంటి ఈ అమ్మాయి, వాళ్ళు ఏదో పెట్టేశారేమో అని చెప్పేసి అలాగ అనుకున్నారనమాట మా వారు. అనుకుని మా అమ్మగారికి మొత్తం మీద ఎలా రప్పించారో మా అమ్మగారిని రప్పించేశారండి. ఈ అమ్మాయి ఎంతసేపు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి. కానీ ఆ రోజుని కష్టపడి దేవుని కొరకు నేను పనిచేశాను కనుక కొంత ఆస్తిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఆస్తి కోసం నేను అడగలేదు దేవుడిని. డబ్బు కోసం కానీ, బంగారం కోసం కానీ, వస్త్రాల కోసం, ఏట్ల కోసం అడగను నేను అసలు దేవుడిని. కానీ దేవుడు ఇచ్చేస్తాడు, ప్రతీది ఇస్తాడు నాకు. ఒక్కొక్కసారి ఏంటో విచిత్రంగా అసలు కట్టుకున్న చీరకి ఇచ్చిన చెప్పులకి ప్రతిదానికి మ్యాచ్ అయిపోద్దండి. నేను మ్యాచింగ్లు చూసుకోను అసలు, కానీ మ్యాచింగ్ ఇస్తాడనమాట. అది ఎప్పుడు వేసుకున్నప్పుడు చూసుకుంటాను నేను. ఒక్కోసారి ఇదేంటి దీనికి మ్యాచ్ అయ్యింది ఏంటి, అసలు నేను ఇలా చూసుకోను కదా నేను. కానీ ఎవరు చూసారు అది? ఆయన ఎంత కేర్ తీసుకుంటాడో చూడండి. నేను ఆయన గురించి కేర్ తీసుకుంటున్నాను, ఆయన బిడ్డలకు కేర్ తీసుకుంటున్నాను కనుక, ఆయన మందిరం కొరకు కేర్ తీసుకుంటున్నాను కనుక నాకేం చేస్తున్నాడు ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి నా ప్రతి అవసరాన్ని తీర్చేస్తాడండి. ఆయన తీర్చేస్తాడండి. అయితే అప్పుడు ఇదిగో అమ్మ నీకు పొలాన్ని ఇస్తున్నానని చూపించాడు దేవుడు నాకు, ముమ్మారి చూపించాడు. ఏంటి ఇలాగొస్తుంది ఏంటి నాకు అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఎలాగ దర్శనం చూపించాడు అలాగే ఇచ్చాడండి పొలాన్న దేవుడు. హల్లెలూయా. కష్టపడి పని చేసినందుకు ఏమి ఇచ్చాడు ఆయన నాకు? అక్కడ కష్టపడి పని చేశానని సాతాను ఏం చేశాడో తెలుసా? నన్ను నష్టపరిచాడండి, నష్టపరిచాడు. చాలామంది అనుకుంటారు ఇదేంటి ఇంత కష్టపడి మందిరం పని చేస్తే ఇలాగైపోయామేంటి, ఆశీర్వాదాలు వచ్చేయాలి కానీ నష్టపోయామేంటి, ఎంత కంగారు పడిపోతారో మనుషులు. అసలు సమస్య లేదు, నేను అలా ఆలోచన చేయనండి ఎప్పుడు కూడా. ఏది వచ్చినప్పటికైనా అది లాభమైనా నష్టమైనా క్రీస్తు కొరకు నష్టపోతే మనకి ఎంత మేలో తెలుసా? క్రీస్తు కొరకు నష్టపోవాలి. మన కోసం మనం ఎలాగ నష్టపోతాం తెలుసో తెలియకో. మన యొక్క అత్యాస వల్ల దురాశ వల్ల నష్టాలు ఎవరైనా పోతారండి. క్రీస్తు కొరకు మనం నష్టపోతే, క్రీస్తు కొరకు మనం కష్టపడితే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు. నేను గంటాపదంగా నేను చెప్పగలను ఈ మాట. హల్లెలూయా. నా జీవితంలో నేను అనుభవించాను, అవన్నీ కూడా అనుభవిస్తున్నాను, ఇంకా అనుభవిస్తాను కూడా. ఇంకా నన్ను విడిచిపెట్టడు నా దేవుడు. ఎందుకంటే ఆయన నరుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. నా మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది అంతే. ఇంకా బాల్యంలోనే ఫిక్స్ అయిపోయింది. అది ఎదిగిన తర్వాత కాదండి. ఎప్పుడైతే వాక్యపు విత్తనాలు నాలో పడుతున్నాయో, ఏ విత్తనము కూడా ఫలించకుండా ఆగలేదు నాలోని. వాక్యం అనేటువంటిది నాలో పడింది అంటే ఖచ్చితంగా అది ఫలించేస్తుందండి. ఎందుకని? మంచి నేలను పడిన విత్తనం ఏమైపోద్దంట? అది ఫలిస్తుందటండి, ఫలిస్తుందట. మన హృదయం అనేటి నేల ఎలా ఉండాలి? అది సారవంతమైంది అయి ఉండాలి, మంచి నేల అయి ఉండాలి. మంచి నేల అయి ఉంటేనే నేను వాక్యం అనే విత్తనాలు చల్లితే మీ హృదయాల్లో పడి అది ఏమైపోతుంది?
మొలకెత్తేయడమే కాదు ఫలించేస్తుందండి. ఏం చేస్తుంది? ఫలించేస్తుంది అన్నమాట. అప్పుడు కంప్లైంట్ చేశారు. ఈయన కంప్లైంట్ చేస్తే, ఎందుకమ్మా అంత అస్తమాట మందిరానికి వెళ్ళిపోవడం, నువ్వు ఎవరికి లేనిది నీకెందుకు అన్నారు మా అమ్మగారు. ఒకే మాట చెప్పాను, ఎప్పుడు మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ మా అన్నయ్యలకు కానీ ఎవరికి మా వదులకు కానీ ఎదురు చెప్పడం అనేటువంటిది లేదండి నా లైఫ్లో. అట్టి రీతిగా నేను పెరిగాను అన్నమాట. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీ తల్లిదండ్రులు ప్రేమించు, వాళ్ళకి నువ్వేం చేయాలి? లోబడాలి, వాళ్ళకి గౌరవించాలి. వాక్యం చెప్పింది. వాక్యం ఏది చెప్పింది అక్షరాల నా హృదయంలో అది ముద్ర పడిపోయేది అనమాట అండి. అందుకే అమ్మ నాన్న పెద్దలన్న నాకు గౌరవం అనమాట. వాళ్ళకి ఎప్పుడు ఎదురు చెప్పడాలు కానీ వాళ్ళని బాధ పెట్టడాలు కానీ ఎప్పుడు చేసేదాన్ని కాదండి. ఆ రీతిగా ఈ వాక్యం అనేటువంటిది నాలో పడిపోయి ఫలించడం ప్రారంభించింది అన్నమాట. అయితే కంప్లైంట్ చేస్తే అప్పుడు మా అమ్మగారు, ఎందుకమ్మా, మరి ప్రేమ కదా, నేనంటే ఇష్టం కదా ఆవిడకి, ఎందుకమ్మా అస్తమాటుని, అందరూ ఉంటారు కదా, అందరూ చూసుకుంటారులే, నువ్వు ఒక్కదానికి నీకే ఎందుకు అంత ఇది, నాకే ఎందుకు అంత ఇది, నేను ఆయన బిడ్డను కనుక. లోకస్తులకు ఉండదు అది. ఎవరికి ఉంటుంది? ఆయన బిడ్డలు ఎవరున్నారో వాళ్ళకు ఉంటుంది ఆ భారం. ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు ఉంటుంది ఆ భారం. అందరికీ ఉండదండి అది. కొంతకాలం ఉండి కొంతకాలానికి పోయిందంటే అది తగిలించుకున్నది అనమాట. ఎరువు తెచ్చుకున్న పాత్రను ఏం చేస్తాం? అదనమాట. కొంతకాలం పోద్ది, అది ఉండదు. అది రియాలిటీ ఏంటంటే మనలో ఉండిపోయింది అంటే ఎప్పటికీ అలాగే ఉంటాం మనం. ఏంటి అది పోదండి, మనలో నుంచి పోదండి. అప్పుడు చెప్పాను మా అమ్మగారితో, అమ్మా నాకు ఒక ఆడబిడ్డ కావాలని నువ్వు ఆ రోజున ప్రార్థన చేసావే, అందరూ ప్రార్థన చేశారే, అప్పుడు నీకు ఆడబిడ్డ పుట్టిందని చాలా సంతోషపడిపోయావే, మరి దేవుడు కూడానే ఈ బిడ్డ నాకు కావాలి, నా సేవకి కావాలి బిడ్డ అని ఆయన వేసాడమ్మా నీ కడుపులో నన్ను. నీకు ఆడబిడ్డ పుట్టేసి నీకు చాలు అని నువ్వు అనుకుంటున్నా, మంచిదే, కానీ ఈ బిడ్డ నాకు కావాలని దేవుడు వేసాడమ్మా నీ కడుపులోని. అందుకని నేను ఆయన పని చేయకుండా నేను ఉండలేను. ఏంటి? ఆయన పని చేయకుండా నేను ఉండలేను, నా వల్ల కాదది. ఎందుకు అంటే నేను ఆయన చేతిలో దాన్ని. ఎవరి చేతిలో ఉన్నాను? నా చేతిలో కూడా నేను లేనమ్మా, నేను దేవుని చేతిలో ఉన్నాను. ఆయన ఇష్టం, నన్ను ఎలా వాడుకుంటాడో ఆయన ఇష్టం, అది నా ఇష్టం కాదు, మీ ఇష్టమో కాదు, నా ఇష్టమో కాదు. నేను నా చేతిలో లేను. నేను మీరు చెప్పినట్టు చేయడానికి లేదు, నా ఇష్టానుసారంగా నేను చేయడానికి కూడా లేదు. ఆయన ఏం చెప్తే అది నేను చెయ్యాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పాను అన్నమాట. ఏమోరా బాబు, కొన్ని దేవుడికి ఏదన్నా ఇంత ఇస్తాను కానుక అంత ఇస్తానని చెప్పేసి అనేసుకుని ఇచ్చేసుకుని మామూలుగా అందరూ అలాగే వెళ్తున్నారు, అలాగే వెళ్ళి వచ్చేయాలి. వస్తే బాగుంటుందా? అంత చక్కగా నీకు దేవుడు అంతా బాగానే చేశాడు కదా, మంచి భర్త, మంచి పిల్లలు, మంచి ఉద్యోగం, అంతా బాగుంది కదా, అంతా ఎందుకు బాగుంది? మంచి భర్త కావాలని అందరూ ప్రార్థన చేసుకుంటారు. మంచి భర్తని ఇయ్యని ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు. మరి నీ ఇష్టం ప్రభా, నీ చిత్తం, ఎవరిని ఎత్తావు నువ్వు ఇయ్యి. పెళ్లి చూపులకి వీళ్ళని చూసి నేను సెలెక్ట్ చేసుకొని నువ్వు ఎవరిని ఇవ్వాలనుకుంటే వాళ్ళని ఇయ్యి. నేను వాళ్ళని ఏమన్నా చూస్తా కూర్చొని మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళని ఇవ్వండి అంతే. ఎందుకంటే పుట్టినోళ్ళకి పెళ్ళి కావాలి కనుక, పిల్లలు కావాలి కనుక పెళ్ళి అవసరం, అంతే కదా అని చెప్పేసి అంతే తప్ప నాకు ఇలాంటి వ్యక్తి కావాలి, అలాంటి వ్యక్తి కావాలని నేను దేవుని ఎప్పుడు నేను అడగలేదండి. నా ఇష్ట ప్రకారం ఏదీ చేయలేదు నేను అసలు. అందుకే నా విషయంలో ప్రతిదీ దేవుడే ఆయనే చేస్తాడండి, అన్నీ కూడా. నాకు నిశ్చితార్థం అయ్యేటప్పటికి అయ్యగారు ఒక సబ్జెక్ట్ పోయి ఉన్నాడు. ఆయన చెప్పలేదు, వాళ్ళ సబ్జెక్ట్ పోయిందన్న విషయం కూడా చెప్పలేదు. ఎందుకంటే పాస్ అయిపోయి ఉంటే ఉద్యోగం వస్తుందని నమ్మకం మీద ఇస్తారు అమ్మాయిని, అంతే తప్ప ఎవరు కదా.
ఇంత కట్నం కావాలి, అది కావాలి, ఇది కావాలని వాళ్ళు అడగకముందే మా అమ్మాయికి ఇంత కట్నం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ఇంత బంగారం ఇస్తాము, ఇవన్నీ కూడా నాకు ఇంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందే అనేసుకుని ఫిక్స్ అయిపోయి ఉన్నారు మా తల్లిదండ్రులు. వాళ్ళు అడిగితే ఇవ్వడం కాదు, నేను ఇంత ఇవ్వాలి నా బిడ్డకని వీళ్ళ ముందే అనేసుకుని. ఎందుకు అలా అనుకున్నారు వాళ్ళు? దేవుడు అనుకున్నాడు. అది వాళ్ళు అనుకోవడం కాదు. ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. నా బిడ్డకి ఇలాగ ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడండి. అనుకుని వాళ్ళ మనసులో పెట్టాడు. అది పెడితే వాళ్ళు ఆ రీతిగా అన్నారు. అసలు అతనికి ఏంటి, ఎంత కట్నం ఏంటి అని నవ్వారటండి చాలామంది. అతనికి జాబ్ కూడా లేదు కదా, అంత కట్నం ఏంటి, ఏం చూసి అతనికి అంత కట్నం ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారటండి. కానీ దైవ చిత్తము అలా ఉంది. ఆయన ఉద్యోగం కోసం ప్రార్థన చేయడమే కాదు, ఇలాగ నేను ఒక సబ్జెక్టు పోయింది దాన్ని రాస్తాను అని చెప్తే ఫాస్టింగ్ ఉన్నాను. అప్పటి వరకు ఫాస్టింగ్ ఎప్పుడు లేను నేను. ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తే ఫస్ట్ పోయింది అన్నాడు దేవుడు, చూపించాడు నాకు. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ పాస్ అయింది అన్నాడు, సెకండ్ క్లాస్ వచ్చింది అన్నాడు దేవుడు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత అడిగితే సేమ్ అదే చెప్పాడు ఆయన. దేవుడు ఏది చూపించాడో అదే కరెక్ట్. అది నేను నమ్ముతాను. దేవుడు మనిషి కాడు, ఆయన అబద్ధం చెప్పడానికైనా నరుడు కాదు ఆయన. అందుకే దేవుడు నాకు ఏది చూపించినా నేను అది నమ్ముతాను. ఖచ్చితంగా జరుగుతుంది. అది ఈవేళ చూపించితే రేపు జరిగిపోదు. అది కొన్ని రోజుల్లో జరిగేది ఉంటుంది, కొన్ని నెలల్లో జరిగేది ఉంటుంది, కొన్ని వారాల్లో జరిగేది ఉంటుంది, కొన్ని సంవత్సరాలకు జరిగేది ఉంటుంది, కొన్ని సంవత్సరాలకు జరిగేది కూడా చూపిస్తాడు దేవుడు. జరుగుతున్నాయి అలాగా. ప్రస్తుతం అసలు నాకు చూపించిన దానికి అక్కడ చూసేదానికి అసలు సంబంధమే ఉండదు. కానీ నాకేం చూపించాడు అది అక్షరాల్లో జరిగిపోతుంది అన్నమాట. గల కారణం ఏంటంటే అప్పుడు అలా చెప్పాను, ఏమోరా ఏంటో నువ్వు అన్నీ చక్కగా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఏ పని మీద నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పని చేస్తున్నాం కనుక. అంతే తప్ప నేను నా విషయాల కోసం నేను ప్రయాసపడుతుంటే అవన్నీ ఇస్తాడా దేవుడు నాకు? నా సొంత వాటి కోసం అలా అని చెప్పి కుటుంబాన్ని ఏమి వదిలేయలేదు కదా. మరి ఆయన దానికోసం ప్రార్థన చేస్తే మరి పాస్ అయ్యారు కదా ఆయన. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చాక 3వ నెలకి జాబ్ వచ్చేస్తుంది నీకు అన్నారంటే ఎవరు? అలాగే 3వ నెలకి జాబ్ వచ్చింది. అది కూడా గవర్నమెంట్ జాబ్. అసలు పెళ్ళికే ఇంకంతా ఈ సంబంధం నిశ్చయం అయిన తర్వాత ఇలాంటి అమ్మాయి ఈ అబ్బాయికి ఎలాగా దొరికింది? అసలు అమ్మాయి ఏంటి, ఈయనకు దొరకడం ఏంటి అని అప్పుడే కాదండి, తర్వాత కూడా ఇంకదే మాట అనమాట. ఎక్కడికి వెళ్ళినా అసలు ఈవిడ మీకు ఎలా దొరికారు, ఇంత ఇలాంటి ఆవిడ మీకు ఎలా దొరికారు, ఈవిడ ఎలా దొరికారు? యేసయ్య ఇచ్చాడు. ఎలా దొరికారు? ఉంటుంది కదా సామెతలు ఏమన్నా ఉంది, సుబుద్ధి కలిగిన భార్య మరి దానం చేస్తాడు ఆయన. ఆయనకి ఆ అర్హత ఉందో లేదో తెలియదు, కానీ దేవుడు ఏం చేశాడు? దానం చేస్తాడు. మరి దానం అంటే ఎలా ఉంటుంది? అది దానం చేయడం అంటే పొందుకున్న వాళ్ళకి అర్హత ఉంటుందా? ఉండకపోయినా అయ్యా నాకు ఏమన్నా ఇవ్వండి అయ్యా అని అడిగితే అప్పుడు కొంతమందికి దేవుడు ఏం చేస్తాడట? అలా దానం చేశాడనమాట. ఆయనతో జాబులు చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఊరు వాళ్ళు కావచ్చు, అలాగే ఆయనకి ఫ్రెండ్స్ కావచ్చు, సాక్ష్యాలు వచ్చేసినాయి అన్నమాట. అసలు ఇలాంటి భార్య మీకు దొరకడం అనేటువంటిది మీరు చాలా అదృష్టవంతులు, మీరు చాలా అదృష్టవంతులు అనేవారు అన్నమాట.
ఆమెను బట్టి ఆమె పెనిమిటికి ఏమొస్తుందంట? సామెతల్లో రాయబడింది, గౌనుల యొద్ద. అందుకే ఆయన ఎక్కడికైనా బయలుదేరితే నన్ను కోరుకుని కోరండి, నువ్వురా నువ్వురా నువ్వురా, నువ్వు వచ్చి అలాగుంటే చాలు నాకు కూడా. నువ్వు వస్తే 1000 ఏనుగులు బలం ఉంటుంది, నా పక్కన ఉంటేనే 1000 ఏనుగులు బలం అని ఊరను. అదే నేను వస్తే బలం ఏంటి అనేదాన్ని నేను. దేవుడు ఉండాలి మనకు తోడు, కానీ అంతేగాని నేను రావడం ఏంటి అంటే, అదేలే నువ్వు దేవుడు బిడ్డవు కదా, ఇంకెంతసేపు నువ్వు మరి మీరే ఎవరు బిడ్డ అంటే నాదేముందలే అని ఊరు ఆయన. ఏది ఏమైనప్పటికైనా దేవునికి ఉపయోగపడితే ఇష్టపడరండి ఎవరు. తెలుసా మీకు ఆ సంగతి? మీ అనుభవాల్లో వస్తే అలాంటివి తెలుస్తాయి మీకు. తేలిగ్గా ఉంటే ఎవరైనా ఇష్టపడతారో, దేవునికి ఉపయోగపడితే ఎవ్వరికి ఇష్టం ఉండదండి, ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఏంటో ఈ అమ్మాయి పరిస్థితి, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదా, మంచి ఉద్యోగం కదా, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని షాపింగ్లు చేసుకుంటే ఎంత బాగుంది నా కూతురు. అంతే నా తల్లికి ఉండేది. ఏ తల్లి అయినా ఏమనుకుంటుందండి? కష్టపడి సేవ చేస్తే బాగుండు అనుకుంటుందా ఏ తల్లి అన్నానే? మా తోటి ఉద్యోగస్తులు మరి అలాగే ఉండేవారండి. వాళ్ళ భార్యలు ఎలా ఉండేవారు? నెలొచ్చేటట్టు జీతాలు అందేసుకుని చక్కగా రాజమండ్రి పోయేవారు అన్నమాట. అక్కడ ఉన్నటప్పుడేమో మేమున్న ఊరికి మచిలీపట్నం దగ్గర అన్నమాట. ఇప్పుడు మనకు రాజమండ్రి ఎలాగో అక్కడ మచిలీపట్నం దగ్గర, అక్కడ పోయేవారు. అలాగే ఎప్పుడు షాపింగ్లకి తిరిగి అలవాటు లేదు. మేము షాపింగ్కి వెళ్ళామంటే కేవలం క్రిస్మస్ టైంకి ఒక్కటే, ఇంకా మిగతా రోజుల్లో మేము షాపింగ్లకి తిరిగే వాళ్ళం కాదండి. అప్పుడు మా ఆత్మీయ తల్లికి కంప్లైంట్ ఇచ్చారు. ఈయన కన్న తల్లికి ఇచ్చారు కదా, కన్న తల్లి ఇలా చెప్పింది. అప్పుడు నా నోరు తెరిచాడు దేవుడు, చెప్పాను ఆవిడకి. మరి నిజం అదే కదా, ఇందులో అబద్ధం ఏముంది? ఇంకా ఆవిడ ఏం మాట్లాడలేకపోయారు. ఏమోరా బాబు ఏంటో అని. ఆవిడికి ఒక బిడ్డ పుడితే చాలు అనుకుంది, కానీ ఎంత ఈ బిడ్డ మీద ఎంత పెట్టుకున్నాడు దేవుడు అన్న విషయం ఆవిడకి తెలియలేదు. అప్పుడు ఇది కాదు పని అని చెప్పేసి మా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేసారు కంప్లైంట్. ఇచ్చేటప్పటికి పాస్టర్ గారు అయితే నవ్వు ఊరుకున్నారు, కానీ మా పాస్టర్ అమ్మగారు ఊరుకోలేదు. బాబు ఆ బిడ్డ ఎలా పుట్టారో మీకు తెలుసా అన్నాను. ఆయన ఏమోనండి నాకు తెలియదు అన్న. పరిశుద్ధాత్మతో గర్భంలో వేసుకున్నాడు బాబు ఆ బిడ్డను. ఆయన ఎలాగేసుకున్నాడు? ఆయన ఆవిడ మామూలుగా పుట్టిన బిడ్డ కాదు బాబు. చాలా ప్రార్థనలు వెళ్ళి దేవుడి దగ్గరికి, ఎన్ని ప్రార్థనలు వెళ్తే ఆ బిడ్డ పుట్టిందో మీకు తెలుసా? మీకు తెలీదు. ఆవిడ మామూలుగా పుట్టిన ఆవిడ కాదు, పరిశుద్ధాత్మతో ముద్రించేసుకున్నాడు కడుపులో ఉన్నప్పుడు ఆయన ఆవిడ ఆపడం ఎవరి వల్ల కాదు బాబు అన్నారు ఒక్క మాటలో. ఇంకా ఆయనకి మాట్లాడలేదు. ఏది ఏమైనప్పటికైనా దేవుని కొరకు అనేటువంటిది చిన్న వయసు నుంచి కూడా ఉపయోగపడమే జరిగిందండి. ఆత్మల భారము, గుండెల్లో ఆత్మల భారము. చిన్న బిడ్డలకి భారం ఏముంటుందండి అసలు? ఎవరు పెట్టారా భారం? ఆ భారం 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 ఉండేది గుండెలు నిండానే. తినడానికి లోటు లేదు, వస్త్రాలకు లోటు లేదు, వస్తువులకు లోటు లేదు. ఆ రోజుల్లోనే బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ వస్త్రాలు, అన్ని బ్రాండెడ్గా ఇచ్చాడండి దేవుడు నాకు. చిన్న వయసులోనే గోల్డ్ అన్నీ, ఇంకా అది ఉంది ఇది లేదనడానికి లేకుండా సర్వ సమృద్ధినిచ్చాడు దేవుడు. మా అమ్మగారు పెళ్ళయి వచ్చేసిన తర్వాత ఈయన పరిస్థితి మారిపోయింది. అక్కడ మరి జాబ్ వచ్చేసింది కదా, 3వ నెలలోనే జాబ్ వచ్చేసింది. తర్వాత ఇంక ఈయన పరిస్థితి బాగుండేసరికి మా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మగారికి పెద్ద భోషాణం ఉందన్నమాట. మా నాన్నగారిది మ్రానుపెట్లు అని ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. మా అమ్మది పెద్దదనమాట మ్రానుపెట్టు, మా నాన్నగారు చిన్నది. ఎవరి పెట్లు అడిగారు.
ఆ పెట్లో ఈవిడ డబ్బులు పెట్టుకుంటేనంట ఎప్పుడు పెట్టానా అయ్యి అనుకునేది అంటండి ఆవిడ. సమృద్ధిగా ఉండేయటండి ఆ పెట్టులోని. ఈ డబ్బులు ఏంటి ఎప్పుడు పెట్టాను ఇయ్యి అనుకునేవారంట ఆవిడ. ఆ తర్వాత నాకు వివాహం అయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిస్థితి బాగుంది. ఏంటోనమ్మా మా ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా నా పెట్లో డబ్బులే కనపడి, ఇప్పుడు నా పెట్లో ఏసేపు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇల్లు ఏమైపోయింది? ఆశీర్వదించబడింది. గల కారణం ఏంటి? ఏసేపుకి శ్రమలు లేకుండా ఉన్నాడు ఆయన. దేవుళ్ళో పుట్టాము, దేవుళ్ళో పెరిగాము అంటే శ్రమలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైతే ఉన్నదో ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. నిందలు పడిపోతాయి, అవమానాలు పడిపోతాయి, ఎగతాళీలు ఉంటాయి. అసలు ఎన్ని భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వస్తుందంటే, శ్రమ నొందుట నాకు మేలాయని అన్నట్టుగా ఆ శ్రమల గుండా నడిపించడం వలన బలం వస్తుంది. ఆత్మీయ బలం వస్తుంది, శరీర బలం వస్తుంది. ఆత్మీయ శక్తి వస్తుంది, శరీర శక్తి వస్తుంది. నిజానికి మా వాళ్ళు చాలా పిరికిగా పెంచేశారు నన్ను. ఎక్కడికి బయటకు అడుగు పెట్టనిచ్చేవారు కాదండి. ఎందుకంటే బయటికి వెళ్ళి అవసరమే లేదు నాకు. ఆదివారం మందిరానికి వెళ్ళడం, అది కూడా మా అమ్మగారు కూడా వెళ్ళాలి, మా అమ్మగారు కూడా వచ్చేది. నిలబడి ఒక వ్యక్తితో అక్కడ మాట్లాడడానికి లేదు. ఎవరైనా నన్ను పలకరిస్తే వాళ్ళకి సమాధానం చెప్పే లోపల ఆవిడ 2 అడుగులు ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఆగిపోయేవారు. వెనక్కి తిరిగి చూసేవారు. వెళ్ళమ్మా అమ్మ చూస్తున్నారు అనేవారు. నాతో మాట్లాడాలని ఆశ అందరికీనే. కానీ ఆవిడ వెళ్ళేవారు కాదు. ఏం మాట్లాడుతున్నారు ఆవిడ అని. ఎందుకు అంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు కదా. అందుకని మనుషులది ఏది కూడా నాకు అంటనివ్వలేదండి. అంత జాగ్రత్త తీసుకున్నారు, అంత సెక్యూరిటీ అన్నమాట అండి. వీళ్ళ చేసే సెక్యూరిటీ వీళ్ళు చేస్తే, దేవుడు చేసే సెక్యూరిటీ దేవుడు చేశాడండి. ప్రభా నా బిడ్డ స్కూల్కి వెళ్తుంది నాయన, క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలని ఆవిడ ప్రార్థన. మోకాళ్ళేసి చేసే ప్రార్థన మోకాళ్ళేసి, మనసులో చేసే ప్రార్థన మనసులోని. ఆ రీతిగా చాలా కేర్ఫుల్ అన్నమాట అండి, చాలా కేర్ఫుల్. కానీ నాకు పిరికితనం వచ్చేసింది. దానివల్ల ఏమొచ్చేసింది? పిరికితనం వచ్చేసింది, భయం వచ్చేసిందండి. బయటికి ఒంటరికి వెళ్ళాలంటే భయం. ఏమీ తెలీదు. వివాహం అయ్యేటప్పటికి అసలు ఏమీ తెలియదు. కనీసం షాపు దగ్గర సోడా తాగాలంటే తప్పు అనుకునేదాన్ని నేను. ఆ రోజుల్లో సోడాలు ఉండి, అవునా కదా? మనకులాగా అప్పుడు ఫ్రిడ్జ్లు ఎక్కడయ్యి? ఫ్రిడ్జ్లు లేవు, చల్లటి నీళ్ళు కావాలనే కోరిక లేదు. అప్పుడు ఎంత ఎండలు మండిపోయింది అక్కడ. ఆ బిందులో నీళ్ళే చల్లగా ఉండేవి కదండి. అంత వేడి ఎక్కడిదప్పుడు. అందుకే బయటికి వెళ్ళే ఇది లేదండి. బయటికి వెళ్ళాలంటే భయం, ఒంటరితనం అంటే భయం, చీకటి అంటే భయం. ఒక్క రకం కాదు, నాకు అన్ని రకాల భయాలతో ఉండేదాన్ని అన్నమాట. కాకపోతే దేవుల్లో ఆనందించేదాన్ని, దేవుల్లో మాత్రం ఆనందించేదాన్ని, దేవుల్లో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. దేవునితో కనెక్ట్ అయిపోయాను కనుక ఇంకా నాకు ఈ ఒంటరితనం అనేటువంటిది, ఏళ్ళు క్రమశిక్షణలో పెట్టడం అనేటువంటిది నాకు ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు. ఇదేంటి మా అమ్మోళ్ళు ఏంటి బయటికి వెళ్ళనివ్వట్లేదు ఏంటి అని ఎప్పుడు కూడా నాకేమనిపించలేదండి. వాళ్ళ కూర్చోమంటే కూర్చోన్నాను, నిలబడమంటే నిలబడ్డాను, వెళ్ళమంటే వెళ్ళాను, రామంటే వచ్చాను అన్నట్టుగానే ఉన్నాను అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వివాహం అయిన తర్వాతే అలా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి అని చెప్తే ఎక్కడ లేని ధైర్యం ఎలాగొస్తుంది? లోపల లేని ధైర్యం ఎలాగొచ్చేస్తుందండి మనకి? అప్పటికప్పుడు వచ్చేస్తుంది ఏంటండి అది ఏమన్నానే. అలాగే చాలా విషయాలు అన్నమాట. బయట హోటల్లో తినాలంటే అదొక తప్పు, ఒక షాపు దగ్గర ఒక సోడాలు తాగాలంటే తప్పు. బాబు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, సోడా తాగితే ఏమన్నా అనుకుంటారు.
ఎంత భయమో, హోటల్లో తినాలంటే భయం, అన్ని భయాలన్నమాట అండి. అలా ఉండకూడదు నువ్వు అని చెప్పి ఈయన చాలా వరకు నాకు ట్రైనింగ్ ఇచ్చేవారు అన్నమాట. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండే, ఇంత పిరిగితనం అయితే ఎలాగ నీకు అని చెప్పేసి అంటం బాగానే ఉంది, కానీ లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు రాలేదు, కానీ నాకంతా నా దేవుడు ట్రైనింగ్ ఇచ్చేశాడు నాకు. ఎవరు ఇచ్చేశారు? దేవుడు ఇచ్చాడు ట్రైనింగ్. దేవుడు ట్రైనింగ్ ఇస్తే ఇంకెలాగా అలా ఉండదండి. ఇక్కడ ఎందుకు ట్రైనింగ్ ఇస్తాడు అంటే, మనం చాలామందిని మనం ప్రార్థన చేస్తాం కానండి, ఆ ప్రార్థనకి జవాబు ఎలా వస్తుందో తెలియదు చాలామందికి. నాకు కూడా తెలియదు అప్పటికి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ప్రభువా నాకు ధైర్యం ఈ ప్రభువా, ధైర్యం ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తామండి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పండి? అటువంటి పరిస్థితుల్లో దేవుని స్తోత్రం. ఒంటరి పరిస్థితిలో అప్పుడు వస్తుంది ధైర్యం. ఒక రకంగా చెప్పాలంటే దిక్కులేని స్థితి అంటారనమాట. దాన్ని ఏమంటారు? అవునా కాదా? అయ్యా నువ్వే దిక్కయ్యాక నువ్వే తెలుస్తుందా? ఇంక ఈ పరిస్థితిలో నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేస్తాడు దేవుడు. మొక్క ఎదగాలి అంటేనంట, పైన పెద్ద చెట్టు ఉన్నంతకాలం ఆ మొక్క ఎదగదట. ఆ పెద్ద చెట్టుని తీసేశాక కింద ఉన్న మొక్క ఎదగడం మొదలు పెడుతుందట. ఎప్పుడు కూడా ఎండలో ఎదిగిన మొక్క చక్కగా ఎదుగుతుంది, కానీ నీడనున్న చెట్లు ఎప్పుడు ఎదగవండి. అర్థమైందా? మనకి ఎవరో ఒకరు సెక్యూరిటీ ఇచ్చేస్తుంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎదగలేము, శరీర జీవితంలో కూడా ఎదగలేము. ధైర్యం ఉండదు. ఇప్పుడు రెండు నేర్పించాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మీయ ధైర్యం వచ్చింది, శరీర ధైర్యం కూడా వచ్చింది. నిన్నగా వాళ్ళు సత్యవేణి గారు ఏంటమ్మా మీరు ఒక్కరెళ్ళి తెచ్చేసారా ఇవన్నీని? మీరు ఒక్కరెళ్ళి తెచ్చేసారా? నిన్న ఇది డెకరేషన్ చేస్తుంటే సత్యబాబు గుర్తొచ్చేయండి నాకు. ఒక చిన్ని బిడ్డలాగా ఎంత హడావుడి చేసేసి ఓడంటే మమ్మల్ని మాకంటే ఎక్కువ తను ఇదైపోయేవాడండి. క్రిస్మస్ వచ్చేస్తుంది, లేకపోతే మన ఇది వచ్చేస్తుంది, డెకరేషన్ చేసేయాలి, అది ఇది అని చెప్పేసి మమ్మల్ని కూర్చొని ఇచ్చేవాడు కానీ నిద్రనిచ్చేవాడు కానీ ఒక చిన్న బిడ్డలాగా అంతలా చేసేవాడు అన్నమాట. నిన్నే చెప్పాను ఇలా చేసేవాడు తను అనేసి. ఎందుకు గుర్తొచ్చాడు? మాయ మర్మం లేకుండా చేశాడు. దేవుడు అంటే ఇష్టపడ్డాడు, దేవుని మందిరం అంటే ఇష్టపడ్డాడు. మా మందిరానికే కాదండి, చాలా మందిరాలకి తను చేసేసేవాడు. వంటలు చేయటం అంటే ఇష్టం తనకే, చర్చిలు డెకరేషన్ చేయడం అంటే ఇష్టం. ఎక్కడ ఏ అవసరం వచ్చినా తను వాళ్ళు పిలవక్కర్లేదు, తనే ప్రజెంట్ అయిపోయేవాడు అక్కడికి. తన ఆ తలాంత ఉంది తనకి. ఎవరికైతే ఏ తలాంత ఉందో ఆ పని వాళ్ళు చేయకుండా ఉండలేరు ఇంకా. ఆ రీతిగా కంగారు పెట్టేసి ఇవ్వడండి. ఈ కొనేయాలి అమ్మగారు, అవి కొనేయాలి అయ్యగారు, అది ఇది అనేసి. ఎందుకు సత్యబాబు అని కోరిన అప్పుడు నన్ను పట్టుకునేవాడు. అమ్మగారు అయ్యగారు ఇలాగ అంటారు, అమ్మగారు అవి పెడితే బాగుంటుంది అమ్మ, ఈ పెట్టు. ఒక దర్శనం ఉండాలి దాని గురించి, ఇలా తయారు చేయాలి అని ఒకటి ఉండాలన్నమాట. నేను అదే చెప్పాను. ఏయో నేను తెచ్చేసాను అంతే తప్ప తనైతే ఇలా తయారు చేయాలని పెట్టుకుని కూడా అమ్మ తను పెట్టుకుని అవన్నీ కూడా మాతో కొనిపించేవాడు. ఓసారి అయితే ఇంక మాకు చెప్పడం ఎందుకు, నువ్వు రా అయితేనే ఇలాగ అని చెప్పేసి అంటే కూడా వచ్చేసాడు, అవన్నీ కొనిపించేశాడు. ఎంత అందంగా తయారు చేసేసేవాడు అండి మందిరాన్ని, అంత అందంగా తయారు చేసేవాడు. ఏమీ పట్టుకెళ్ళలేదు, కానీ అతను చేసిన క్రియలు అతను ఏం చేస్తున్నాయి ఇప్పుడు? మనుషులు ఏం పట్టుకెళ్ళరండి. ఎవరు చేసిన క్రియ వాళ్ళ వెంట వెళ్తుంది. ఇప్పుడు అతను చేసిన క్రియ ఈ రోజు నేను చెప్తుందా లేదా? మనిషి లేడు ఈ రోజున మన మధ్యని, కానీ ఏం చెప్తుంది?
అతను చేసిన క్రియలు కనబడుతున్నాయి. మా మందిరం ఒక్కటే కాదు, చాలా మందిరాలకు తను చేశాడు. కొంతమందికి చేసిన కృతజ్ఞత కూడా ఉండదండి, మర్చిపోతారు, ఎప్పుడెప్పుడు మర్చిపోతారు. ఏనాడో దేవుడు ఈ రుణబంధం పెట్టినట్టున్నాడమ్మా మీకు నాకుని, ఒక తల్లిలాగా చూస్తారమ్మా అని. ఏమో బాబు తెలియదు, మరి దేవుడు పెట్టింది అయింది, లేకపోతే నువ్వేటి మాకు సాయం చేయడం ఏంటి? మరి మేము అడగకుండా మాకు సాయం చేయటం ఏంటండి? దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతి ఇస్తాడు. ఆ తలాంతిని ఏం చేయాలి? మనం వాడాలి. ముఖ్యంగా దేవుని కొరకు వాడితే అది తప్పకుండా మేలుంటుంది అన్నమాట అండి. శరీరానుసారంగానే మనల్ని దీవిస్తాడు, ఆత్మానుసారంగా దీవిస్తాడు, దేవుని రాజ్యంలో స్థానము ఇస్తాడు. నీకు ఇచ్చిన తలాంతిని ఏం చేసామని అడుగుతాడని ఉందా లేదా బైబిల్లోని? ఇద్దరు ఏం చేశారు? వ్యాపారం పెట్టి లాభం సంపాదించారా? మూడో అతను ఏమన్నాడు? భూమిలో కప్పెట్టేశాను అన్నాడు. మరి ఏమన్నాడు దేవుడు? సౌకర్యమైన చెడ్డదాసులు. ఎందుకు అలా చేసావు? అదేదో వ్యాపారస్తుల దగ్గర పెట్టలేకపోయావా? నీకు చేతగానప్పుడు ఆ తలాంతి ఇంకొకరు ఉపయోగించుకుందరు కదా. అందుకే మనకి ఇవ్వబడిన తలాంతిని ఎప్పుడు వదులుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వదిలేసుకున్నావు అంటే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. దాన్ని తీసుకెళ్ళి నీకు ఉండొచ్చు అది, కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్య పెడుతున్నావో, దాన్ని పట్టించుకోవట్లేదో, ఈ చిన్న పని చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని ఎవరైతే మంచి మనసుతో దాని కొరకు ఆరాట పడుతున్నారో వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడిచ్చింది ఏది కూడా మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నేను చేయనప్పుడు కూడా నిర్లక్ష్యం చేయనండి. దేవుడు నాకు ఇచ్చింది ఏది కూడా నేను నిర్లక్ష్యం చేయను. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయను. ఎందుకు అంటే భూమి మీద ఉండేటువంటి అన్నిటికంటే విలువైంది దేవుని పని అంటాను నేను. భూమి మీద ప్రతి ఒక్కళ్ళం పుడతాం, ప్రతి ఒక్కళ్ళం పోతాం. ఇదే ఎవరి ప్రాణం ఎవరికి గ్యారంటీ కాదు, ఎవరు ఎంతకాలం ఉంటారో కూడా తెలియదు. కానీ దేవుడిచ్చిన పనిని మనం ఏం చెయ్యాలి? తప్పకుండా చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి, ఆసక్తితో చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి. మనస్ఫూర్తిగా అంటే మంచి మనసుతో చెయ్యాలి. నమ్మకమైన వానికి ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన రాదా దీవెన? ఏం చెయ్యాలి? దేవుడు నీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని ఏం చేయాలి? నువ్వు నమ్మకంగా, యథార్థంగా, మంచి మనసుతో నువ్వు చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుని మీదకే వచ్చేస్తాయండి. పోయిన సంవత్సరం పిల్లలు ఏయో తెచ్చారు, ఏయో పెట్టారు, కానీ ఏమీ లేవు. పోయిన సంవత్సరం వెళ్ళాను కానీ అప్పుడు వీలు పడలేదు. మీకు తెలుసు, పడిపోయిన రోజు గ్రౌండ్లో. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్తే ఆ కుంటుతానే తిరగటానికి ప్రయత్నం చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. ప్రభువా ఈ సంవత్సరం నీ మందిరాన్ని డెకరేషన్ చెయ్యాలి తండ్రి, పోయిన సంవత్సరం అవ్వలేదు నాయన, ఈ సంవత్సరం ఎలాగైనా జరగాలి తండ్రి, నీ మందిరం అలంకరించబడాలయ్యా అని చెప్పి నా మనసులో ఉందండి. అది నా మనసులో ఉండేటప్పటికి నేను ఒక్క పని పెట్టుకుని వెళ్ళనండి. రాజమండ్రి ఒక కారు పెట్టుకున్నాను అంటే దానికి సంబంధించినవన్నీ నేను అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. ఎందుకు అంటే కొంత కలిసి రావాలి. ఏం చెయ్యాలి? కొంత బడ్జెట్ చూసుకుంటానన్నమాట. ఆ రీతిగా నేను పెట్టుకుంటానండి అన్ని రకాలుగానే. నేను హాస్పిటల్కి ఒకసారి వెళ్ళి, ఆ డెకరేషన్ సామాన్కి ఇంకోసారి వెళ్ళి ఇవన్నీ చేశాను అనుకోండి, ఒక 20,000 30,000 ఖర్చు అవుతుంది. అవునా కదా? అన్నిసార్లు పెట్టుకోను. ఇలాగ నా మనసులో ఇది ఉందన్నమాట.
ఉండేసరికి ఎవరు వస్తారండి మన కూడానే? నువ్వు రమ్మ అంటే ఎవరైనా వస్తారా మన కూడానే? చెప్పండి, వస్తారా? కానీ ఈ పని, ఈ బాధ్యత ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారు కనుక ఇది భారంగా తీసుకొని నేను ఎవరో రావట్లేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాలి కావాలి, నేను ఒక్కదాన్ని చేసుకోవాలి కావాలి అని సడుక్కుంటా కొనుక్కుంటా నేను వెళ్ళాను అనుకోండి, ఏమన్నా పని జరుగుద్దా? పోనీలే ప్రభా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీరు రండి మనం వెళ్దామన్నాను అంతే. ఎవరు రమ్మన్నాను? దేవుని కంటే గొప్పవాళ్ళు బలమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి, వదిలిపోతుంది, వెళ్ళిపోవాలి. అది అలాగైపోద్ది. ఇంటి దగ్గర ఇది ఎలాగైపోద్ది, ఏదో అది ఇది ఇలా అంటారనరా? చెప్పండి. మనుషులు వస్తారు కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? దేవుని పని మీద మనం బయలుదేరినప్పుడు మన మైండ్ అంతా దేని మీద ఉండాలి? నేను మందిరానికి వెళ్ళినప్పుడు ముందు నుంచే ప్రిపేర్ మీద ఉంటాను. మందిరం దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తానికి ఇల్లే మర్చిపోతాను. నేను మిమ్మల్ని మర్చిపోమని నేను చెప్పట్లేదు, నేను చెప్పినా మీరు మర్చిపోరు కూడా. అవునా కాదా? తలుపు తాళం వేసానో లేదు, అది ఏం చేశానో ఇదేం చేశానో, ఆ స్టవ్ కట్టానో లేదో గుర్తొస్తాయా? మీకు గుర్తు లేకపోయినా ఒకడు ఉంటాడు ఈ లోకంలోని, ఆడు మీకు గుర్తు చేస్తాడు. మీ టాలెంట్ ఎంతో ఆడికి తెలుసు. మీ టాలెంట్ ఎంతో. ఆ స్టవ్ కట్టలేదు, నువ్వు కట్టాను అనుకుంటున్నావా? కట్టలేదు, కట్టకుండా వచ్చేసావు. అది ఇది ఇన్ని చెప్తాడు అన్నమాట. ప్రశాంతంగా కూర్చొనివాడు, ప్రశాంతంగా విన్నవాడు. లోకములో అయినా లోకంలో ఉన్న వాటినైనా మనం జయించాలంటే ఎవరిలో ఉండాలి? మనం క్రీస్తులో ఉండాలి. మనం ఎవరిలో ఉండాలి? క్రీస్తునందు ఉన్నామంటే మనం నూతన సృష్టి. ఇంకా పాతోళ్ళం కాదు, మనం ఒక నూతన సృష్టి. ఇంకా ఏమీ అనిపించుకోకుండానే ఇంత దూరం వచ్చేసానా నేను? మందిరం కట్టిన తర్వాత కూడా ఎన్నో సడిగిపోరు అయ్యారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత హ్యాపీగా ఉండేవారో అందరితో. నన్ను చేయాల్సిన గలిబిలంతా చేసేసి వచ్చేసేవారు. ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్పాలి. దేవుడు నాకు ఎంత సహాయం చేసేవారు. నన్ను అదంతా నిమ్మళపరిచేవాడు దేవుడు. నన్ను నిమ్మళపరచకపోతే నేను ఇక్కడికి వచ్చి వాక్యం ఎలా చెప్తాను నేను? ఎందుకంటే నన్ను గందరగోళం చేస్తే నేను వాక్యం చెప్పలేను. అందుకే ఆయనలో ఉండి నన్ను గందరగోళం చేసేవాడు ఎవరో? దుష్టుడు. కొంత గలిబిలి జరిగేది. ప్రభు ఏంటయ్యా, ఇప్పుడు నీ మందిరానికి వెళ్ళాలయ్యా, నీకు వాక్యం చెప్పాలయ్యా, నేను ఏంటి నాయనా నాకు ఈ పరిస్థితి? ఎవరు అనుకూలంగా దొరికితే వాళ్ళలో దొరతాడన్నాడు. తెలుసా? గలిబిలి చేసి పడేస్తాడు మిమ్మల్ని అనేటప్పటికి పరిస్థితి మార్చేసేవాడు నా దేవుడు. అలా తీసేవాడు. ప్రశాంతంగా వచ్చేదాన్ని అనమాట. వచ్చి ప్రశాంతంగా వాక్యాన్ని బోధించేదాన్ని. ఉసూరు మట్ట ఎప్పుడన్నా బోధించానా? లేదు. ఇప్పుడు ఇంకా తక్కువ టైం తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ మధ్య ఎందుకు పెరుగుతుందో నాకు తెలియట్లేదు. రమారమి 1.5 గంట పైన వచ్చేస్తుంది ఇప్పుడు. మరి ఎందుకు పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అలాగా ఏం చెప్తున్నాను? అది కాదు. ఇలా అనుకున్నాను వెళ్ళేటప్పుడు. అనుకుని వెళ్ళేసరికి మొదటగా నీ అవ్వాలి. ఏమవ్వాలి? మొత్తం మందిరానికి సంబంధించి కొనాలి. ఇది నా టార్గెట్ ప్రభా. మొదటి నీ మందిరానికి సంబంధించి నేను కొనాలి అని ఏం కట్ చేశానో తెలుసా మీరు? ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా 3 నెలలకే 4 నెలలకే 5 నెలలకి అలాగే వెళ్తాను అనమాట. ఆయన రాసేది 3 నెలలకు రాస్తాడు.
కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే మళ్ళీ మధ్యలో మందులు తెచ్చేసుకుంటాను. ఒక్కోసారి ఒక 2 నెలలకో ఎంత తెచ్చేసుకుని 5 నెలలకు అలాగే వెళ్తాను అనమాట. అయితే వెళ్ళినప్పుడు మా పిల్లలు అంటారు అన్నీ చెక్ చేయించుకో, వెళ్ళినప్పుడు ఏం చేస్తావు అన్నీ ఒకసారి టెస్ట్ చేయించు అంటారు. అన్నీ టెస్ట్ చేయించాలి అంటే రమారమి నాకు 3-4 వేలు 5 వేలు వరకు అయిపోతుంది ఒక్కోసారి. అంటే అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూపించుకోమంటారు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కదా, అందుకని అంటారు. అది కట్ చేసి పడేశాను. నన్ను చూసుకుని వాడు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ టెస్ట్ చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి, ఇప్పుడు నాకు అనేది కట్ చేసి పడేశాను. కట్ చేసి పడేసి కొన్నాను. 5 వేలు అయింది. ఇట్లు నేను తెచ్చిన వాటికి 5 వేలు అయింది. అది దేవుడు నన్ను చూడ్డా, దేవుడు చూస్తాడని చేయలేదు నేను ఆ పని. నా మనసులో ఉన్నది నేను చేశాను. ఎప్పుడైతే ఈ తీసుకున్నానో అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నేను చేసిన దానికి దేవుడు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా మీకు? గిఫ్ట్లు చాలా ఇచ్చాడు, కానీ అసలైన గిఫ్ట్ ఏంటంటే షుగర్ తగ్గిపోయింది మొత్తం. హల్లెలూయా. వేరే ఇచ్చాడు ఆయన. ఇంకానే అవి చెప్తాను ఎప్పుడొకప్పుడు. అలాగే అన్ని ఖర్చులు కూడా నాకు ఏం చేశాడు దేవుడు, తగ్గించేశాడు అనమాట అండి. అలానే వాళ్ళ మందులు ఏమి రాయకుండా మానేరు మన కాళ్ళలో. 3 నెలలకి తీసేసుకుంటాను ఎప్పుడు. 3 నెలలకు రాస్తేని 2 నెలలకు తీసుకున్నాను. 1 నెలతో కట్ చేసుకున్నాను. సర్లే తర్వాత చూద్దాంలే ఆ నెలదేనా. మీకు గతంలో చెప్పాను ఒకసారి, నేను చెప్పులు కొనుక్కునే డబ్బులు కూడా దేవుడికి నేను అర్పించాను. నేను వస్త్రాలు కొనుక్కునే డబ్బులు దేవుడికి అర్పించాను. ఇలా చెప్పాను గతంలో. మీకు ఎంతమంది గుర్తుందా? మరి ఇప్పుడు కట్ చేశానా లేదా? నాయి కట్ చేసుకున్నాను నేను. నాయి కట్ చేసుకుంటే దేవుడు నన్ను వదిలేస్తాడా? నువ్వే నా కోసం ఎంత చేస్తే నేను ఎంత చేస్తానో చూడు అన్నాడు ఆయన. మాదిలా పోటీగా ఉంటుంది అన్నమాట అండి. నేను ఆయనకి చేస్తా, ఆయన నాకు చేస్తాను. నేను ఆయనకి చేస్తా, ఆయన నాకు చేస్తాను. ఇలా పోటీ పడతాం. అది సర్వసాధారణంగా చాలామందికి తెలియదండి ఎలాంటి విషయాలు. అవి అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి అన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట అండి. రాత్రి ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 9 అయిందండి. ఇదంతా అయ్యేటప్పటికి 100 మంది బెడ్లు వచ్చారు, పరిచర్యలు చేశారు, వెళ్ళారు. మొత్తం ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ చేసుకునేటప్పటికి నాకు 10 అయిపోయిందన్నమాట. అప్పుడు తిన్నాను నేను టిఫిన్. ఎవరిచ్చారు ఈ శక్తి ఓపికని? ఓ పక్కన నీరసం వచ్చేస్తుంది. ఏదో కొంచెం టిఫిన్ తిన్నాను, కొంచెం టీ తాగాను. కానీ రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి అది. ఎన్ని గంటలు తిని ఉంటాను అది? 6:30, 7 అయ్యి ఉంటుందేమో. అప్పుడు తిన్నదే ఆ కొంచెం టీ ఎప్పటి వరకు నాకు ఉపయోగపడేలా చేశాడు దేవుడు. అప్పుడు వరకు నాకు అది ఎనర్జీ ఇచ్చాడు దేవుడు. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాక అప్పుడు వచ్చింది నీరసం నాకు. మనుషులు ఉండగా అలా నిలబెట్టేశాడు. ఇంకా మరి ఇంకెవరు లేరు, ఇంకా నేనే ఉన్నాను. ఆ పిల్లలు వర్క్ చేస్తున్నారు ఇంకానే. కానీ దేవుడు తన శక్తితో నన్ను నిలబెట్టాడు. అలా ఇంటికి వెళ్ళాక అప్పుడు చాలా బాధ అనిపించింది అన్నమాట. ప్రభువా, ఒక్కదాన్ని ఇలా చేయించుకునేలాగా చేసావు. అయినా పర్వాలేదు ప్రభువా, నీకోసమే కదా నన్ను ఇక్కడ పెట్టావు, నీ పనే కదా నేను చేపిస్తున్నాను, ఏం పర్వాలేదులే ప్రభువా అని ప్రతి పరిస్థితి కూడా దేవుడు నన్ను నడిపించేస్తున్నాడండి. వాటి వల్ల నేను ఏం అయిపోవట్లేదు, కానీ వాటి వల్ల నాకేమొస్తుంది, ఇంకానే ధైర్యం వస్తుంది. ఆ రోజు అవన్నీ ఎలా తిరిగాను, ఎలా చేశానో నాకే తెలియదండి. మీకు తెలుసు, బ్లడ్ తీసుకున్నాక చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. అది భయం వచ్చింది నాకు. బ్లడ్ తీసాక తిరగలేము, ఎలా ప్రభా ఇవన్నీ ఎలా చేయాలి, ఇవన్నీ ఎలా తిరగాలి ప్రభా, ఇంకో రోజు తిరగాలి అంటే మళ్ళీ కారు పెట్టుకుని రావాలి, మళ్ళీ దానికి కొన్ని వేలు ఖర్చు పెట్టాలి. ఇదంతా నాకు అయ్యే పని కాదు, నువ్వే నాకు శక్తిని తండ్రి తిరగడానికి అని చెప్పేసి అలాగే మనసులో ప్రార్థన చేసుకున్నాను.
ఆ హాస్పిటల్లో కూర్చున్న వాళ్ళు ఎంత నీరసించిపోయారు అంటే అంత నీరసించిపోయి సహనం హద్దులు దాటేసింది వాళ్ళకి. నేను ఇంకా ఎంత టైం పడుతుంది అనేటట్టుగా ఆ లోపల వెళ్ళి వేరే పని చూసేసుకునేదాన్ని. ఎవరు ఇస్తున్నారు ఈ శక్తి? దేవుడే ఇస్తాడు. అందుకే మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటాం. నా దిక్కు నువ్వే అని ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? నా దిక్కు నువ్వేనయ్యా అని ఎప్పుడైతే మనం చూసామో దేవుడిని మనం దిక్కుగా చేసుకుంటేనండి చాలా అద్భుతంగా చేస్తాడండి దేవుడు. చాలా అద్భుతంగా చేస్తాడు. అది నేను అనుభవిస్తున్నాను కనుక మీకు చెప్తున్నాను. నాకు శక్తినిస్తున్నాడు, తిరగడానికి శక్తినిస్తున్నాడు. మళ్ళీ ఓ చోటకి వెళ్ళడం, పని చూసుకోవడం, మళ్ళీ అక్కడికి వచ్చేయడం, మళ్ళీ ఆ పని చూసుకోవడం, చాలా నీరసం వచ్చేస్తూ ఉంటుందండి. మీకు తెలుసు, షుగర్ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇది. అయితే ఇంటి దగ్గర అనుకోండి, మన గబుగా కొంచెం టీ అన్న పెట్టుకుంటాం, ఏదోటి తింటాం. అక్కడ ఎలా కుదురుతాయి మనకు అవన్నీ? అవన్నీ అవ్వవు మనకి. నేను మధ్యాహ్నం 1 గంటకు చేసిన భోజనం నాకు ఎంత ఎనర్జీని దేవుడు ఇచ్చాడు అంటే నిజంగా అది భోజనం వల్ల వచ్చిన ఎనర్జీ మాత్రం కాదు. అది నాకు తెలుసు ఆ విషయం. నేను అన్ని పనులు ముగించుకునేసరికి రమారమి 7:15 ఎంత అయిందనమాట. నీకు పని అంత అయ్యేటప్పటికి ఆకలేస్తుంది అనుకున్నాడో దేవుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు. అక్కడికి వేరుశనక్కాయలు వచ్చినాయి అన్నమాట. ఎందుకు అవి కొనాలనిపించింది నాకు. అవి ఎప్పుడు తింటాను ప్రభు, అవి కొనుక్కుంటే నేను అనుకున్నాను. కారులో కూర్చొని తినడానికి వీలు పడుతుందేమో, లేకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, నాకెదురు రావడం ఏంటి అనుకుని తీసుకుని అవి కొని నేను బ్యాగ్లో వేసాను అనమాట అండి. అప్పుడు అవి కారులో కూర్చొని తినడానికి నాకు అప్పటికి అయిపోయింది, నా ఓపిక అయిపోయింది. ఇంకా నాలో ఇంకేమీ లేదన్నమాట, జీరోని అయిపోయాను అనమాట. అప్పుడు అవి తిన్న తర్వాత ఇక్కడ వరకు ప్రయాణించడానికి నాకు శక్తిని దేవుడు ఇచ్చాడనమాట అండి. మరలా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆ టిఫిన్ వేసుకుని తినడం ఇవన్నీ కూడా నాకు రమారమి మళ్ళీ 10 అయిపోయింది. 9:30కి ఎప్పుడుకో తిన్నాను, 10:30, 10ంటికో. అవి తినడాన్ని బట్టి అప్పటి వరకు కాస్త ఆగగలిగాను అనమాట అండి. అలాగే ప్రతీది సెట్ చేస్తాడనమాట అండి దేవుడు. నాకు ప్రతీది కూడా సెట్ చేస్తాడనమాట. ఎన్ని నేర్పించాడంటే పాఠాలు నాకు దేవుడు. నిజంగా అయ్యగారు పోయాక మరిన్ని పాఠాలు నేర్చుకున్నాను అనమాట. నేను వ్యక్తిగతంగా నాకు నేర్పాల్సిన అన్నీ కూడా నేర్పేశాడనమాట. ఇది ఒక సాధన. ఇది ఏంటిది? ఒక సాధన అండి. సాధన చేయాలి. దేనికైనా కూడా ఒక సాధన ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చేసిన సాధన మళ్ళీ చేయమండి, ఇంకో కొత్తది చెయ్యాలన్నమాట. మళ్ళీ ఇంకో కొత్తది చెయ్యాలి, మళ్ళీ ఇంకో కొత్తది చెయ్యాలి. అంటే ముందు చేసిన సాధన నెక్స్ట్ దానికి ఉపయోగపడదు, నెక్స్ట్ చేసిన సాధన నెక్స్ట్ దానికి ఉపయోగపడదు. ఇలా ఫైనల్గా నాకు నేర్పించాడు అనమాట అండి. అన్నీ కూడా ఏం చేశాడు? చాలా నేర్పించేశాడు అనమాట. అందుకే ఇప్పుడు ఒంటరితనం అన్నా, నేను ఒంటరిగా వెళ్ళాలా అన్నా, ఇంటిలో నుంచి బయటికి ఒంటరిగా వెళ్ళి ఒకటి కొంటం తెలియని వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. అంటే ఇది జరగలేదు కదా అని నిరుత్సాహం పడినట్లేదు దేవుడు నన్ను. ఇప్పుడు ఇంకా ప్రభా ఏంటిది ఇలాగయ్యింది అనుకుంటాను మనసులో. నెక్స్ట్ వెంటనే ఇంకో ద్వారం తిరుగుతాడండి, నెక్స్ట్ వెంటనే ఇంకో ద్వారం తిరుగుతాడు. నేను పడేది కొంచెమే కష్టమే కానీ నాకు దేవుడు చాలా హెల్ప్ చేస్తాడనమాట. నిజంగా అది నా వల్ల అయితే కాదు, నా వల్ల అయితే మాత్రం అది కాదండి. కాకపోతే నా కొరకు మీరు నా బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. మీకు అందరికీ చాలా వందనాలు. ఆ రీతిగా చాలా సాధనాలు దేవుడు నాకు నేర్పించాడు, చాలా పాఠాలు నేర్పించాడు, గుణపాఠాలు నేర్పించాడు. ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేశాడంటే నాకు నేర్పించేశాడండి. పరిస్థితులు ఇలా ఉంటాయి అని ప్రతీది నేర్పించాడు ఆయన.
తల్లిదండ్రులకి గారంగా పెంచడం తెలిసింది కానీ రానున్న దినాల్లో నా బిడ్డని కష్టాలు పడతాదేమో అన్న విషయం వాళ్ళకి తెలియదు అనమాట. నిజంగా నేను అనుకుంటాను వాళ్ళు బతికే ఉంటే అసలు సేవ చేయలేమరేమో అని అనుకుంటాను నేను. అంత ఇదన్నమాట అండి. ఏగ వాలకూడదు, దోమ వాలకూడదు. బాబు నీ చేతుల్లో పెడుతున్నావు, ఎలా చూస్తావో ఏంటో మరి. నా బిడ్డను మేము చాలా గారాభంగా పెంచుకున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట. చేతుల్లో పెడితే అప్పుడే నాకు తప్పిది ఇవ్వడం మొదలెట్టాడు ఆయన. తొడవడం రాదు, తోమడం రాదు, బట్టలు ఉతకడం రాదు, ఏమీ రావు అని నేర్పించాడు ఈయన. ఎవరో పైన ఉన్నాయని కాదు, చేసుకున్న ఆయన నేర్పడి అన్ని చేసుకున్న ఆయన నేర్పితే ఆయన నేర్పింది నాకు ఎలా ఉంది అంటే ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోవడమే. అనుభవించాల్సినవి కూడా అనుభవించనివ్వలేదు ఆయన ఏది కూడా. ఎంతసేపు పోగొట్టుకోవాలన్న ఇదే తప్ప ఆయనకి ఇది ఈ ఆడమనిషికి ఇది ఉపయోగం, ఇది కొంటే ఈమెకి ఏమన్నా కొంచెం రెస్ట్ వస్తుందేమో అన్న ఆలోచన ఆయనకి ఎట్టి పరిస్థితిలో లేదన్నమాట. అంత తర్ఫీదుని ఆయన ఇచ్చాడు. నా దేవుడేమలేదు నాకు. నా దేవుడు ఇచ్చిన తర్ఫీదు వేరే రకంగా ఉందన్నమాట. నా దేవుడు ఎప్పుడు నన్ను కరువులో బతకమని పెట్టలేదు నాకు. ఆయన అన్నీ సమృద్ధిగా ఇస్తాడు. ఏ టైంలో ఏ పని చేయమంటే ఆ టైంలో పని చేస్తాను నేను. ఈ టైమా ఆ టైమా అని చెప్పి ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ చేయనండి, చేస్తాను. నా గురించి ఆయనకు తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలుసండి. మాకు మనుషుల బంధాలు వేరుగా ఉంటాయి, దేవుని బంధం చాలా వేరుగా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది. శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు సింహాల భూమిలోకి వెళ్ళాల్సి వచ్చింది. తన పరిశుద్ధతను కాపాడుకున్న యేసేపు చెరసాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఏ పాపం అయితే తను అసహించుకున్నాడు అదే పాపం చేశాడని అతని మీద ఆ దేశమంతా నిందేసేసింది. ఏజెన్సీకి వచ్చాక చాలా అన్నమాట. వినడానికి కూడా అసహ్యకరమైన మాటలు వినాల్సి వచ్చిందన్నమాట. ఇవన్నీ నా దేవుడు నన్ను చూడట్లేదా? కానీ అవన్నీ విని ఎలా బ్రతుకున్నానో నాకే అర్థం కాదనమాట ఈరోజు. అవి నా దేవుడు అనుమతించాడు కానకే అవన్నీ జరిగినాయండి. అనుమతించకపోతే వాళ్ళ నోరు తెరవనెత్తాడా? ఈ మధ్య ఇంకొక మాట చెప్పాడు నాకు. పగ తీర్చుకొనుట నా పని అన్నాడు ఆయన. ఎవరి గురించి అయినా మనం ఏదైనా అనుకుని బాధపడుతుంటేనంట అది వేరుగా ఉంటుందటండి. నీ గురించి నోరు పారేసుకుంటే నేను ఊరుకుంటానా? నేను పగ తీర్చుకుంటే ఇలా అలా ఉండదు అన్నాడు ఆయన అని కొంతమందిని జ్ఞాపకం చేశాడు నాకు ఆయన. అందుకే వీళ్ళ మీదకి ఇన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చేసి అవునా ప్రభువా అనుకున్న నాకు ఆశ్చర్యం వేసిందండి. నేను మౌనంగానే ఉన్నాను కానీ ఎవరు మౌనంగా లేరు. ఆయన మౌనంగా లేడు. ఆయన పగ తీర్చుకున్నాడటండి. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డిని ముట్టినట్టు అంటాడు ఆయన. నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని, యథార్థవంతుల్ని, నమ్మకస్తుల్ని నోరు పారేసుకుంటే దేవుడు ఊరుకోడండి. గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే అలా మాట్లాడితే ఆయన ఊరుకోడు. ఆయన నేను వినకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, కానీ చూడాల్సిన ఆయన చూస్తాడు, వినాల్సిన ఆయన వింటాడు. ఆయన పగే తీర్చుకుంటాడంట. దేవుడు పగ తీర్చుకుంటే ఇంక ఏ మనిషి అయినా ఏమైనా చేయగలరా? చేయలేరండి.
ఎందుకంటే నాకు తెలుసు సహజమైనంత వరకు ఎవరికైనా నేను మేలే తప్ప కీడు చెయ్యనండి. కీడు చేయను, నాకు ఇష్టం ఉండదు కీడు చేయడం. అందుకే దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు వెన్నంటి ఉంటాడండి. ఆయన నన్ను ఎలా ఉంటాడో వెన్నంటి ఉంటాడు. ప్రతి సమయంలో కూడా వెన్నంటి ఉంటాడండి. నా విషయాలు నాకు తెలియకపోవచ్చు, కానీ నా ప్రతి విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసండి. దేవుడికి తెలుసు. ఆ రీతిగా బాల్యంలో మొదలు పెట్టాను దేవుని గురించి మాట్లాడడం. నేను నోరు తెరిసేదల్లా దేవుని గురించి తెలిసాను తప్ప లోక విషయాల్లో నోరు తెరిసేదాన్ని కాదండి. చాలా మితభాషణ అన్నమాట. దేవుని కొరకే నోరు తెరవడం, ముయ్యడం. దేవుని కొరకు నోరు తెరవడం, ముయ్యడం అంతే తప్ప అసలు మాట్లాడేదాన్ని కాదు. తక్కువ, చాలా తక్కువ అనమాట. నన్ను ఎవరైనా పలకరించి మాట్లాడితే వాళ్ళకి జవాబు చెప్పడం, వదిలేయడం అనమాట. తర్వాత దేవుడు అలాగ అంచులంచులుగా దేవుని గురించి నోరు తెరిచాను. ఆయన బాగుగా నింపుతున్నాడండి. దేవుని గురించి నోరు తెరిస్తే ఆయన బాగుగా నింపుతాడు. అందుకే నేను గట్టిగా చెప్పగలిగేది ఏంటి అంటే జీవధారే వస్తుందండి. ధార వస్తుంది, ప్రవాహం కూడా వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచితేనంట వాళ్ళ కడుపుల నుంచి ఏమొస్తాయి అన్నాడు ఆయన? నదులే ప్రవహిస్తాయటండి. నదులే ప్రవహిస్తాయట. దార వేరు, నది వేరు. అంటే వాళ్ళు పొందిన అభిషేకం అంటాడు. అక్కడ ఏమని రాయబడుతుందంటే వాళ్ళ పొందిన అభిషేకం అంటాడండి ఆయన. అభిషేకం అంటే నాకు తెలీదు, ఆయన అభిషేకించాడు. అదంటే ఏంటో నాకు తెలీదు, అభిషేకించాడు ఆయన. ఏజెన్సీ శక్తులు ఎలాగుంటాయంటే అంతలాగా ఉంటాయన్నమాట. ఇక్కడ పోనా ఏ విశ్వాసంలోనో ఏ అన్యుల్లోనో ఉంటే అది వేరే విషయం అండి. పాస్టర్లోనే ఉన్నాయి పాపం అయ్యి. మరి అంత నివాసయోగ్యంగా ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ వల్ల నాకున్న అభిషేకం పోగొట్టేసుకున్నాను. ఒక నెల రోజులకి నా జ్ఞానోదయం అయ్యి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఏడ్చుకున్నాను. అప్పుడు దేవుడు అభిషేకించాడు. ఈసారి వాళ్ళ కాదు కదా ప్రభువా, పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చినా కూడా ఇక నేను వదులుకునే పని లేదు అనుకున్నాను. ఇప్పుడు ధైర్యం వచ్చిందా లేదా? విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనకే? దేవుడు ఇచ్చినప్పుడు దాని విలువ తెలియదు, కానీ పోగొట్టుకున్నాక విలువ తెలుస్తుందండి. పోగొట్టుకున్నాక విలువ తెలిస్తే కొన్ని ఇస్తాడు దేవుడు, కొన్ని ఇవ్వడండి. గుర్తుపెట్టుకోండి. ఎంత భయపడిపోయానంటే దేవుడి దగ్గర నేను, ఎంత విలువైంది నాకు తెలియని వయసులో నాకు ఇచ్చేసావు, అందుకే దీని విలువ నాకు తెలియక వాళ్ళెవరో ఏదో అంటే నేను పోగొట్టుకోవడం ఏంటి ప్రభు, వాళ్ళది కాదు తప్పు, నాదే తప్పు నాయన అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర కన్నీరు పెట్టుకుంటే ఆయన అభిషేకించాడండి. అది కూడా నేను అనుకున్నా, ఈసారి నువ్వు అభిషేకిస్తే ప్రభు నేను ఎప్పుడు కూడా ఇంకా దాన్ని పోగొట్టుకోను. ఎవరు వచ్చి చెప్తే పోగొట్టుకోను? పరలోకం నుంచి దేవదూత దిగొచ్చినా కూడా ఇంక నేను పోగొట్టుకోను. ఎందుకంటే నష్టం పడ్డ వాళ్ళకి తెలుస్తుంది, పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత విలువైందో. అభిషేకం అంటే అది ఏమన్నా తక్కువ అండి? పేతురు గారు కూడా ఉన్న వాళ్ళకి రాలేదటండి అభిషేకం. కొర్నేలి పిలిచిన వాళ్ళందరి మీదకి అభిషేకం వచ్చిందంటండి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. వాళ్ళ దేవుని రక్తంలో కడగబడిపోయి అంట ఆత్మలో సిద్ధంగా ఎదురు చూస్తున్నారటండి దేవుని కొరకు. పేతురు గారు కూడా ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలియదంట, వాళ్ళకి తెలియట్లేదంట. వాళ్ళకి అయ్యో ఈ అభిషేకం మనకు కూడా కావాలి, మనము పొందుకోవాలన్న ఆసక్తి లేదటండి వాళ్ళకి. వాళ్ళందరూ కూడుకొని తండ్రి ఏం చెప్తావో నాయన, ఏం చెప్తావో తండ్రి అని అలా ఎలా చూస్తున్నారట? ఆశతో ఎదురు చూస్తున్నారంట.
వాళ్ళ అభిషేకం కావాలని అడగలేదు, అభిషేకం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. హల్లెలూయా. ఎవరు ఆత్మ సిద్ధంగా ఉంటే వాళ్ళకి ఇస్తాడండి ఆయన. దావీదుకి అభిషేకం అంటే తెలియదు, కానీ అభిషేకించమని పంపించాడు ఆ రోజుల్లో ప్రవక్తని. ఇప్పుడు అభిషేకం అనేటువంటిది వీళ్ళే ఇవ్వక్కర్లేదు మనకి. మేము ఇస్తాం మీకు అభిషేకాలు అంటున్నారు ఈ రోజుల్లో మనుషులు. మరి వాళ్ళు ఇచ్చే అభిషేకాలు ఏంటో ఏసన్న గారికి కూడా అలాగ అన్నారంట, నీకు ఇస్తాం మేము అభిషేకం అని. బాబు మీరేమొద్దు బాబు నాకు అభిషేకం. దేవుడు అభిషేకించిన వాళ్ళని మనుషులు అభిషేకం ఏంటి? వాళ్ళకే ఉండవయ్యి, ఇంకేళ్ళకేమి ఇస్తారాళ్ళ? అభిషేకం అంటే ఆ నూనె అట్టుకొచ్చి ఆ నెత్తి మీద పోయిటమా? ఆ సమయాలు గారిని ఎందుకు ఇమ్మన్నాడు ఆయన? ఎందుకు అభిషేకించమన్నాడు? సౌలు ఏ సౌలుని అభిషేకించమనొచ్చు కదా, మరి ఆయన ఎందుకు ఇమ్మన్నాడు? ఒక ప్రణాళికతో ఆయన జన్మించాడు. ఆయన ఏ ప్రణాళికతో జన్మించాడో ఆ ప్రణాళికలో నిలబడిపోయి ఉన్నాడు. ఆయన యాజకుడిగా పనిచేశాడు, న్యాయాధిపతిగా పనిచేశాడు. ఆయనకి ఇవ్వబడిన ప్రతి తలాంత ఆయన ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. అందుకే ఆయనకి పనులు చెప్పాడు. ఆయన అభిషేకిస్తే ఈయనకి ఆత్మ వచ్చింది. అవునా కాదా? మనుషుల అభిషేకాలు కాదండి ఇప్పుడు కావాల్సినవి. ఎవరు అభిషేకించాలి మనల్ని? వాళ్ళు నూనె వేస్తారా? వాళ్ళు అదే అభిషేకం అంటారా? వాళ్ళు అందుకే వాళ్ళు నూనె వేస్తారు, వీళ్ళకి అభిషేకం వచ్చేసిందని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళలో దురాత్మ పనిచేస్తూనే ఉంటుంది. ఎక్కడ పోతుంది? ఎక్కడికే పోతుంది. దావీదు వాయిద్యం వాయిస్తుంటే, పాటలు పాడుతుంటే దెయ్యం పారిపోయింది. అందరికీ పోయినాయండి అయ్యి? చెప్పండి, పోయినాయా? చాలా సంవత్సరాల క్రితం ఒక మీటింగ్కి వెళ్తేని ఒక దైవజనుడితో ప్రభు చెప్తున్నారటండి నా గురించి. చెప్తుంటే ఆయన వింటున్నారటండి. విని తర్వాత నన్ను అడిగారు ఆయన, అమ్మ మీరు పాటలు పాడతారా అన్నారు. ఏదో కొద్దిగా పాడతానండి అన్నాను. అంటే కొద్దిగా పాట వేయటమ్మా, ప్రభు మిమ్మల్ని గానకోకులు అంటున్నారు. బాబు నేను గానకోకులనేంటి అని నేను అనుకున్నాను. అంతే కదమ్మా, మీరు పాట పాడుతుంటే దెయ్యాలు పారిపోతాయంట అన్నాడు ఆయన. ఏమన్నారు? ఒకసారి మా ఆత్మీయ తండ్రి గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేటప్పుడు, ఆ తర్వాత ఆవిడ మీటింగ్స్ ఏర్పాటు చేసి, అమ్మ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి వాక్యాలు చెప్తున్నారు, మా మందిరంలో చెప్పట్లేదు మీరు అన్నారు. అమ్మ మీరు పిలిస్తే నేను ఎందుకు రాను? మీరేమో పిలవకుండా నేను ఎలా వస్తాను? ఎక్కడికో వెళ్ళిందని మీ దగ్గరికి రాకుండా ఉంటానా నేను అంటే, అయితే ఈసారి తప్పకుండా మీరు రావాలమ్మా చెప్తాను అన్నారు. వెళ్ళాను. వెళ్తే ఎప్పుడు ఆవిడకి నీరసం ఉండదు పాపం, ఎందుకో నీరసంగా ఉందంట. అప్పుడు మీరు వెళ్ళండి అమ్మ, మీరు ఆరాధన చెయ్యండి, వాళ్ళ పాటలు పాడేశాక మీరు ఆరాధన చెయ్యండి, నేను వస్తాను, కొంచెం నీరసం ఉందమ్మా, ఒక్కసేపు పడుకుంటాను నేను అన్న. ఆ పడుకోండి అమ్మగారు అనేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పాటలు అయిపోయి ఆరాధనకు లేచాను. ఆరాధన చేస్తున్నాను, ఇప్పుడు నిద్ర పట్టేసిందంట. వెంటనే ఎవరో అలా తట్టినట్టు అయ్యిందంట. ఆవిడ గట్టిగాని అరిసినట్టు అయ్యిందంట. లే, నా కుమార్తె అక్కడ పాడుతుంటే ఇక్కడ ఉంటావా నువ్వు అన్నాడంట ఆయన. ఏమన్నారు? నా కుమార్తె అక్కడ ఆరాధిస్తుంటే నువ్వు ఇక్కడ ఉంటావా అని చెప్పేసి గట్టిగా అరిసినట్టు అనిపించిందంట. తుళ్ళు పళ్ళు ఎక్కితే 2 స్వరాలను పడుతున్నాయంట ఆవిడకి. నేను ప్లస్ 2 స్వరాలు వినపడుతున్నాయంట. ఇదేంటి ఈ శారా గారిని కదా నేను ఆరాధన చేయమన్నాను, ఇంకో స్వరం వినపడుతుంది ఏంటి, ఆయన ఎవరో అనుకుంటుందంట ఈవిడి. అప్పుడు ఎవరో లోపలికి వస్తే అడిగారంట, శారా గారితో పాటు ఇంకొకరు ఎవరో ఆరాధన చేస్తున్నారు, ఎవరు వాళ్ళు అన్నారు. ఎవరు చేయట్లేదమ్మా, ఆవిడే చేస్తున్నారు అన్నారంట. అవునా, ఇదేంటి నాకు 2 స్వరాలు వినపడుతున్నాయి ఏంటి అని ఆవిడకి అర్థం కాలేదంట. మరి 2 స్వరాలు ఎందుకు వినపడుతున్నాయినా?
అని మళ్ళీ ఇంకొకరు వస్తే వాళ్ళని అడిగితే ఆవిడే చేస్తున్నారు అన్నారంట. అప్పుడు ఆవిడకి అనిపించిందండి, మీరు ఒక్కరే చేశారమ్మా ఆరాధన అన్నారు. ఒక్కదాన్నే చేశానమ్మా, మీరు నన్నే కదా చేయమన్నారు అన్నాను. మీతో కలిసి ప్రభువు చేశారమ్మా అన్నారు. అభిషేకం అంటే అంత తేలిక వచ్చేదండి. మన హృదయం ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. మన హృదయం నిండా చెత్త చెదారం పెట్టేసుకుంటే పరిశుద్ధాత్మ రాదు, దురాత్మ వస్తుంది. ఏమవుతుంది? దురాత్మ వస్తుందండి. అందుకే ఏం చేయాలి? చెత్త చెదారాన్ని పెట్టుకోకూడదు హృదయం నిండా. మన హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా ఖాళీ చేసేసి, చిచ్చి ప్రభువా ఈ చెత్తేటి నాయన నా హృదయంలోని ఇలాంటి ఏవి కూడా నాలో లేకుండా ఈ చెత్తను కాల్చేయని అడగండి. ఏమడగాలి? చెత్త ఆలోచనలు కానీ, చెత్త తలంపులు కానీ, చెత్త ఏదైనా చెత్త నాలో ఉన్నది వద్దు ప్రభువా, ఆ చెత్తని కాల్చేయ్యా, నన్ను అభిషేకించయ్యా అని అడగండి. దేవుడు తప్పకుండా అభిషేకిస్తాడు. మన హృదయంలో కూడా ఆయన నివాసం ఉంటాడండి. ఏం చేస్తాడు? నివాసం ఉంటాడు. చెత్త చెదారం ఉంటే రాడండి, మన హృదయంలో నివాసం చేయడైనా. ఏది ఉండకూడదు, ఖాళీగా ఉండాలండి మన హృదయం. ఖాళీగా ఉంటే ఆయన వచ్చి నివాసం ఉంటాడు. మనం పాడుతుంటే ఆయన మనతో కలిసి పాడతాడు. మనం ఏది చేసినా నేను అదే అడుగుతాను, ప్రభువా బోధిస్తాను, మనిద్దరం కలిసి బోధిద్దాం, మనిద్దరం కలిసి బోధిద్దాం, కలిసి ఆరాధన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి కలిసి కలిసి. మరి మనలో ఉంటే ఆయన కలుగుతాడు, కానీ మనలో లేకపోతే ఎలా కలుగుతాడండి ఆయన? మనలో ఉంటే కలిసి చేయొచ్చు, మనతో ఉంటే కలిసి ఏదైనా చేయొచ్చు. ఆయన మనం కలవాలి. ఆయన మనము కలవాలి అంటే ఆయనకు అనుకూలంగా మనం ఉండాలి. మనకు అనుకూలంగా ఉంటే ఆయన మనతో కలవడండి. నువ్వు రమ్మంటే వస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు ఆయన. ఆ కాసేపు దానికి సంతోషపడిపోతున్నారేమో, కాసేపు దానికి సంతోషపడకండి. నిత్యము నాలో ఉండండి, నా హృదయంలో ఉండండి, నా గృహంలో ఉండండి, అడగండి. నా కుటుంబంలో ఉండండి, అడగండి. ఆయనకి ఇష్టం లేని ఏ నీ హృదయంలో ఉన్నా నీ హృదయంలో నివాసం ఉండడం, నీ గృహంలో ఉంటే నీ గృహంలో నివాసం ఉండడం, నీ కుటుంబంలో ఆయనకి ఇష్టం లేని పరిస్థితులు ఉంటే నీ కుటుంబంలో కూడా ఆయన ఉండడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మామూలు విషయాలు కాదండి, చాలా వాల్యుబుల్ విషయాలు. ఎంత డీటెయిల్గా ఎవరు చెప్పరు మీకు. నేను ప్రార్థన చేస్తాను, మీకు స్వస్థత వస్తుంది, నేను ప్రార్థన చేస్తాను, మీకు ఆశీర్వాదం వస్తుంది, ఇవి చెప్తారు. దేవునితో ఎలా కలవాలో, దేవునితో కలిసి ఎలా ప్రయాణం చేయాలో, ఎలా నడవాలో, ఏ రీతిగా జీవించాలో జీవిత సత్యాలండి. ఆయన ప్రార్థన చేస్తాడంటే స్వస్థత వస్తుందంట, ప్రార్థన చేస్తాడు స్వస్థత వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. అవునా కదా? అయి కాదు. దేవుడే మనలో ఉంటే, దేవుడే మనతో ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందండి. లోకమంతా ఒకటైపోనివ్వండి, ఏం పర్వాలేదు. దేవుడు మనం కలిసి ఉంటే చాలు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ రోజు నీ పక్షానగా ఉంటారు, రేపొద్దున మళ్ళీ ఇంకొకరి పక్షానికి వెళ్ళిపోతారు. ఈ రోజుని ఇంక నేను నిన్ను వదలంటారు, రేపొద్దున్నే వదిలేస్తారు. అవునా కాదా? మనిషే. దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను నేను. దినకర్ అంకుల్ గారితో చెప్పాడంటే దేవుడు ఆయన. మీటింగ్ అంతా నేను చూసేసుకుంటాను, మీరు అలా వచ్చి వాక్యం చెప్పండి అన్నాడంట. నిజమే అనుకున్నాడు ఈయన. ఆయన ఏమైపోయాడో లేడట. అయ్యో ప్రభు అంటే మనిషే దినకర్ అన్నాడంట దేవుడు. మనిషి మీద ఆధారపడ్డాం కదా, మనిషే నా మీద ఆధారపడి అన్నాడంట ఆయన.
ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడాలి. మనిషిని నమ్మితే, మనిషి మీద ఆధారపడితే మనిషే. అందులోకి వారి మనసు లేని వ్యక్తులు ఇంకా డేంజర్ అండి. మారు మనసు పొందుకున్న వాళ్ళు వేరు, నమ్మొచ్చు. మారు మనసు లేని వాళ్ళని నమ్మితే చాలా డేంజర్ అండి. ఒక రకంగా చెప్పాలంటే నట్టేట ముంచేశారంటారే, అలా ఉంటుంది పరిస్థితి. దేవుడు గుణపాఠాలు నేర్పించేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? గుణపాఠాలు నేర్పించేస్తాడు ఆయన. ఇక లైఫ్లో ఎప్పుడు ఇంకా పని చేయరనమాట. అప్పుడు నేర్పటం వేరు, గుణపాఠం నేర్పడం వేరు. ఈ పాటికి మీ జీవితాల్లో చాలా జరిగే ఉంటాయి. ఎందులో మీరు నష్టపోయారో, ఎందులో కష్టపడ్డారో, ఎందులో బాధపడ్డారో వాటి జోలికి మళ్ళీ వెళ్తారా మీరు? ఎందుకని మీ పిల్లకి మంచి స్వీట్ పెట్టారు, తినేస్తుందా? తినేస్తుంది. కొంచెం కారం తగిలిచ్చారు, తిందా? చెప్పండి. తింటదే, కొంచెం పొగురుతుంది అంతే తప్ప అంతకంటే ఏముండదు. అదే కాకరకాయ ఇచ్చారనుకోండి, తింటదా? తూ అన్ని మొహమే చూసేస్తుంది. అవునా కదా? మనకు టేస్ట్ అయినవి తింటాము, టేస్ట్ లేనివి పిల్లలు తింటాం, కానీ మనం తింటాం. నాకు నేర్పించాడండి దేవుడు ఈ మధ్యకాలంలో. కాకరకాయ ఎలా తినాలో నేర్పించాడు దేవుడు నాకు. హల్లెలూయా. అప్పటి నుంచి కాకరకాయ తినడం ఇంట్రెస్ట్గా తింటున్నాను నేను. ఈసారి వారానికి 2 సార్లన్నా తినాలనుకుంటున్నాను. నిజంగా దేవుడు ప్రతిదీ నేర్పిస్తాడండి నాకు. ఏది తినాలో, ఏది తినకూడదు, ప్రతి చిన్నది కూడా ఆలోచిస్తాడండి దేవుడు నా కోసం. ఆయన కోసం నేను ఆలోచిస్తాను, ఆయన సేవ కోసం నేను ఆలోచిస్తాను, ఆయన ఆత్మల కోసం నేను ఆలోచిస్తాను, నా కోసం ఆయన ఆలోచిస్తాడు. అన్నీ ఆలోచిస్తాడండి ఆయన. అన్నీ కూడా ఆలోచిస్తాడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. అందుకే ఆయన గురించి పరిశీలన చెయ్యాలి. ఆయన ఎలాంటి దేవుడో పరిశీలనగా తెలుసుకోవాలి. మనం పరిశీలనగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టం. మనం ఆయన్ని విడిచిపెట్టం. మన భక్తి జీవితం మన ఇంట్లో వాళ్ళకి నచ్చదు. తెలుసా మీకు? మన ఇంట్లో వాళ్ళకే నచ్చదు. నువ్వు అరాకొరాగా ఉంటే పర్వాలేదు, కాస్త డీప్గా వెళ్తున్నావు అనుకో దేవుళ్ళలోకి, వెంటనే నీకు ఏమవుతాయో తెలుసా? బంధకాలు ప్రారంభమవుతాయి. ఏం ప్రారంభమవుతాయి? ఏంటి, ఏదో అనుమతి ఇచ్చానని ఇంక మొత్తం మొదలెట్టావేటి అన్నట్టు ఉంటుంది అన్నమాట బంధకాలు. కానీ ఆశీర్వాదాలు వచ్చేయాలి. ఏమొచ్చేయాలి? ఆశీర్వాదాలు వచ్చేయాలి. మరి ఎలా వచ్చేస్తాయి ఆశీర్వాదాలు? ఎలా వచ్చేస్తాయండి? దేవుని పట్టించుకుంటే, దేవుని మందిరాన్ని పట్టించుకుంటే, ఆయన ఆత్మలు పట్టించుకుంటే ఆటోమేటిక్గా ఆయన ఇస్తూ ఉంటాడు. అన్నీ ఎవడా ఇస్తాడు. బాధ్యత ఉండాలి. దేవుని పనిలో ఏముండాలి? బాధ్యత ఉండాలండి. బాధ్యత లేకుండా ఉంటే, మనం ఒక స్త్రీలు కనుక మన కుటుంబంలో బాధ్యత లేని స్త్రీగా ఉన్నామనుకోండి, ఎలా ఉంటుంది మన కుటుంబం? నేను దేవుని పనిని లక్ష్య పెట్టిన మూలాన నన్ను, నా కుటుంబాన్ని లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. మా కుటుంబాన్ని మేము చక్కబెట్టుకోలేదండి, దేవుడు చక్కబెట్టాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం, అవుతుందండి? ఎన్ని తెలివితేటలైనా అవి ఉండొచ్చు, కానీ అవుతాయా?
దేవుడు ఎప్పుడు చక్కబెడతాడు మన కుటుంబాన్ని? ఆయనకి మనం సరెండర్ అవ్వాలి. ఏం చెయ్యాలి? త్యాగాలు చేయాలి. కొన్ని త్యాగాలు దేవుని కొరకు త్యాగం చెయ్యాలి. మన సమయాన్ని త్యాగం చేయాలి, మన ధనాన్ని త్యాగం చేయాలి, మన ఆరోగ్యాన్ని త్యాగం చేయాలి, మన కుటుంబ పరిస్థితులు త్యాగం చేయాలి. ప్రతి విషయంలో మనం ఏది త్యాగం చేస్తున్నామో ఒక్కొక్క దాన్ని స్వతంత్రించుకుంటా ఉంటాం. హల్లెలూయా. త్యాగం అంటే అది చిన్న విషయం కాదు. అది చాలా ఇబ్బంది ఉంటుంది అందులోని. మనం త్యాగం చేద్దామంటే ఇంట్లో వాళ్ళు త్యాగాలు చేస్తారా? మన ద్వారా ఆశీర్వాదాలు వచ్చేయాలి వాళ్ళకి. కానీ మనం ఏం చేయకూడదు. నేను ఎందుకు పంపుతున్నానంటే మందిరానికి నీ వల్ల మా వారికి ఎవరో ఒక హిందూ ఆయన చెప్పాడంట. పాపం స్టార్టింగ్లోనే చెప్పాడంట, సుబ్బారా మన మందిరానికి వెళ్ళకపోయినా గొడవలేదు, ఆయన పక్క బ్రాహ్మణ్ అండి, ఆయన ఆడవాళ్ళు మాత్రం పంపాలి. ఎందుకంటేనంట ఆడవాళ్ళు మందిరానికి వెళ్తే ఏమొచ్చేస్తాయంట? వాళ్ళు వెళ్తే వస్తాయంట, వీళ్ళు రారంట, వీళ్ళు రాకూడదంట. చివరికి ఏం చేశాడు దేవుడు? ఎంతకాలం ఉన్నాడు ఆయన అందులోని? ఉద్యోగం అంటే ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది? నువ్వు రిటైర్డ్ అయిన మరుసటి రోజు నేను వస్తానండి, నేను ఇంకా చేస్తానండి, నాకు ఓపిక ఉందండి అంటే పెట్టుకుంటాడు ఆయన? అంతకుముందు నువ్వు మాడైతే ఒప్పుకోడు, రిటైర్డ్ అయ్యాక నువ్వు వెళ్తే ఒప్పుకోడు. వచ్చి పని చేస్తే చెయ్యమని ఇష్టం. ఏమేమనో ఫ్రీగా చెయ్యి, ఫ్రీగా చెయ్యి అంటాడు. జీతం లేని పని చెయ్యాలి. ఆ పని అయిపోయింది కనుక రా ఈసారి ఇందులోకి రా అన్నాడు ఆయన. తీసుకురావాల్సిన ఆయనే తీసుకొస్తేనే వస్తారాళ్ళు. మనం పిలిచినప్పుడు రారాళ్ళు. ఎప్పుడు తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఆయన ఎంత దూరంగా ఉన్నాడో. ఆదివారాలు కూడా నాకు క్యాంప్ ఉందంటే కొన్ని రోజులు గొడవలు కూడా అయిపోయింది మాకిద్దరికీ. మందిరానికి రమ్మంటే గొడవ. నీకంటే ఖాళీగా ఉన్నా నువ్వు వెళ్తావు. నాకేమన్నా ఖాళీయా? నేను ఇప్పుడు క్యాంప్ వెళ్ళాలి. వాళ్ళేమని చెప్పి వాళ్ళు కొంతమంది, ఏంటి మేడం గారు ఆదివారం కూడా వచ్చి ఆయన అందులో కూర్చుంటాడు ఏంటండి? ఆయన కూర్చుంటే మేము అందరం ఉండాల్సి వస్తుంది. మీకేమీ చూడాలని అనిపించదా? ఆ ఊర్లు ఈ ఊర్లు రమ్మని అనరా మీరు? మరి అందరూ తిరుగుతారు కదా, మీరు అలాగే తీసుకెళ్ళరా ఆయన్ని? మరి ఆడవాళ్ళే తీసుకెళ్తారు మగవాళ్ళని. మాది అలా కాదు, ఆయన తీసుకెళ్తే మేము వెళ్ళాలి, ఆయన తీసుకెళ్ళడం మేము వెళ్ళాం. మాది ఎలా ఉంది, మా సిస్టమ్ ఎలాగ ఉంది. ఆయన ఉన్నప్పుడు తిరగలేదు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఈయన తీసుకెళ్ళాడు. ఎవరు? ఆయన ఎలా తీసుకెళ్ళాడు? ఫ్లైట్లో తీసుకెళ్ళాడు ఆయన. ఈయన ఎక్కడ తిప్పాడు? ఆటోల్లోని, బస్సుల్లోని, రాజమండ్రిలో ఎక్కి నిలబడ్డ వాళ్ళు ఎక్కడికి వచ్చేదాకా అలా నిలబడి వాడు ఓసట్టుకుని నిలబడి. ఒకరోజు కాకినాడ ఒంటరిగా కార్లు వెళ్తుంటే కళ్ళం నీళ్ళు కారిపోయినాయి నాకు. ఒకప్పుడు ఇదే రూట్లో బస్సుల్లో తిరిగాను ఆయన. ఈరోజు నన్ను ఒక్కరిదాన్ని కారులో వెళ్తున్నాను, ఇది నీ కృప అయ్యా, నీ కృప అనిపించింది నాకు. అని దేవుని స్తుతించకుండా ఉండలేనండి. ఆయన ఆ రీతిగా తీసుకెళ్ళాడు. ఆయన రేంజ్ అది, ఈయన రేంజ్ ఇది. తెలుసా మీకు? అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఖాళీగా చూడమని తీసుకెళ్ళలేదు ఆయనని. అక్కడ నీ పని ఉంది నాడు, అక్కడ పని చేద్దుగాని అన్నాడు ఆయన. అక్కడ ఆ ప్రదేశాలకి ఈ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. ఎందుకంటే నన్ను ఏదో పని మీద తీసుకొచ్చాడంటే దేవుడు, ఏం పని చేయాలి ప్రభా, ఏం పని చేయాలి ప్రభా, ఈ పని గురించి ఆలోచిస్తున్నాను తప్ప చూసి ఆటలు చూసి సంతోషించట్లేదు నేను. ఏ పని మీద నన్ను పంపించావు, ఏ పని మీద నన్ను పంపించావు, నాకేం పని కనపట్టలేదు ఇక్కడ. మరి నువ్వేం పని మీద తీసుకొచ్చానన్నావు, ఏం పని చేయాలి నేను, ఏం పని చేయాలి, ఏం పని చేయాలి?
2 రోజులు చెప్పాడు పని నాకు ఆయన. ఎంత? 2 రోజులు చెప్పాడు. చివరి రోజుల్లో 2 రోజులు చెప్పాడు. ఇది నేను తీసుకొచ్చిన పని అని. అప్పుడు అర్థమైంది, అయిపోయింది నా పని. ఓ 2-3 రోజులు తిరిగాం బయట. అప్పుడు ఏమీ సంతోషం అనిపించలేదు. నా పని నేను చేసినప్పుడు నాకు ఫుల్ ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇదా ఈ పని మీద తీసుకొచ్చావా, ఫ్లైట్కి టికెట్లే దొరకలేదు అన్నారండి. అసలు ఈ ప్రయాణమే నీకోసం అన్నాడు దేవుడు. మరి ప్రయాణం నీకోసం అన్నవాడు టికెట్లు ఎందుకు ఇవ్వడైనా? సరే చూద్దాం, దేవుడు చెప్పింది ఇది, వీళ్ళేమో ఇలాగంటున్నారు, ఏం జరుగుద్దో చూద్దామని నేను ఏం అనలేదు. దేవుడు ఇలా చెప్పాడని కూడా చెప్పలేదు నేను వాళ్ళకి. వాళ్ళు ఏ ఫ్లైట్లో ఎక్కారో అదే ఫ్లైట్లో నాకు ఇచ్చాడు, వాళ్ళ పక్కనే ఇచ్చాడు నాకు సీటు. హల్లెలూయా. అదండి దేవుడు రేంజ్ అంటే. ఆయన ఏదైనా చేయగలడు. ఆ పాట పాడతారేమనుకున్నాను, ఈరోజు ఎవరో పాడలేదు. ఏమైనా చేయగలడు ఆయన. ఆయన రేంజ్లో చేస్తాడు ఆయన. మనం అనుకున్నట్టు చేయడు ఆయన. అప్పుడు చెప్పాను మా పాపతోటి, మమ్మీ నీకు టిక్కెట్లు దొరికేసినాయి అని అవుతుంది అనమాట. అవును తెలుసు అన్న. నీకు ఎలా తెలుసు? మరి వాళ్ళిద్దరికే తెలుసు, ఆ భర్త భార్యలు ఇద్దరికే తెలుసు, నాకు తెలియదు. వాళ్ళ రూమ్ వేరు, నా రూమ్ వేరు. రాత్రి చెప్పింది ఆ అమ్మాయి పడుకునేటప్పుడు వెళ్తున్నానని. ఇంక పడుకుంటాం మమ్మీ, నువ్వు పడుకో అన్నది. అలాగే అన్నాను. దేవుడు నాకు ఇలాగని చెప్పాడు. నేను కాముగా ఊరుకున్నాను. మరి ఇదేదో తేలాలి కదా నాకు. దేవుడు చెప్పింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి. అప్పుడు ఉదయాన్నే వచ్చేసి మమ్మీ నీకు ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది మమ్మీ అన్న. తెలుసమ్మా అన్న. తెలుసా? నీకెలా తెలుసు? దేవుడు చెప్పారు. మా ఫ్లైట్లోనే అది కూడానే. మా ముందు ఫ్లైట్ అయినా నీకు కుదరదు, వెనక ఫ్లైట్ అయినా నీకు కుదరదు, నీకు తెలియదు కదా ఏదిని. బాబాయ్ ఎలాగని టెన్షన్ పడిపోయాం మేము. నాకే టెన్షన్ లేదు. నాకెందుకు టెన్షను? ఆయనకి కావాలి నేను. ఆయన ఎక్కడ తీసుకెళ్తాడో అక్కడికి వెళ్తాను, ఎలా తీసుకెళ్తాడో అలాగే వెళ్తాను. నేనేం టెన్షన్ పడలేదు, నేను కాముగా ఉన్నాను అంతే. వాళ్ళు పడ్డారు. అసలు మా ఫ్లైట్లోనే దొరికింది మమ్మీ తెలుసా, మా లైన్లోనే దొరికింది నీకు తెలుసు. తెలుసు. ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పారన్న. అవునా, అసలు ఈ ప్రయాణమే నా కోసం ఏర్పాటు చేయబడిందంటమ్మా అన్నాను. ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడంట నా కోసం. నా కోసం చిన్నల్లుడిని ఎలా వాడుకోవాలో, పెద్దల్లుడిని ఎలా వాడుకోవాలో, నా కొడుకుని ఎలా వాడుకోవాలో, నా కూతుర్ని ఎలా వాడుకోవాలో నా కోసం వాళ్ళందరినీ ఉపయోగించాను అన్నాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? అక్కడి నుంచి డైరెక్ట్గా మా అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు నన్ను. ఆడి దగ్గర ఉన్నాను 15 రోజులు. ఫుల్ జ్వరం పడిపోయి, నీరసం పడిపోయి, నిజంగా నేను ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది పడిపోయాను. అందుకే దేవుడు అలా పంపించాడు నన్ను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కారులో వస్తున్నాం ట్రైన్కి, అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. చూసావా ఎవరిని ఎలా వాడానో అని, ఒక్కొక్కరిని ఎలా వాడుకున్నాడో దేవుడు నాకు చెప్పాడు. అప్పుడు ఒక్క వ్యక్తి కోసం దేవుడు ఎంతమందిని ఆయన ఏమంటారు దీన్ని, లైనా ఎందులో పెట్టాడు చెప్పండి అమ్మా, మీకు బాగా తెలిసి ఇలాంటి భాష. ఎలా వాడాడు వాళ్ళందరినీ. బాబు మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే ఎవరైనా చేస్తారా? ఒకరు చేస్తారు, ఒకరు చేయరు. కానీ దేవుడు సెట్ చేసేస్తే ఎవరన్నా ఇంకా చేయను కాదంటాక ఏమన్నా ఉంటుందా? ఇంకా ఏముండదు, ఏముండదు. ఎందుకు ఆ పాస్ట్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడట, కాశ్మీర్లో ఉన్న పాస్ట్ గారు. దేవుడు వెళ్ళొద్దని మాట్లాడుతున్నాడంట ఆయనతో వాళ్ళతోటి భర్త భార్యతో నా సాక్ష్యం చెప్పించాడు ఆయన. నన్ను చూసిన దానికి, నేను చెప్పిన సాక్ష్యానికి అసలు వాళ్ళకి నమ్మ సత్యం లేకుండా అనిపించిందంట. మరి నన్ను చూస్తే ఎలాగనిపిస్తుంది, ఈవిడ అసలు కదులుతుందా, ఈవిడి కొందర బొమ్మలా కూర్చుంటుంది ఈవిడి అనుకుంటారు నన్ను చూసిన వాళ్ళు అందరూ. అవునా కాదండి? నిజం చెప్పండి. నేను పనిలో దిగే వరకు తెలీదు.
పని స్టార్ట్ చేస్తే వంతులైనండి నేను ఇంకా ఒక్క చేతి మీద వంట వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది, అవునా కదా? చెప్పండి, ఎలా ఉంటుంది అది? నువ్వు ఉల్లిపాయ వేయి, నేనేమో ఇంకోటి వేస్తాను, నువ్వు అది నువ్వు ఇంకోటి వేస్తానంటే అది ఎలా ఉంటుందండి? చాలా టైం తీసుకుంటుంది, హైరన ఉంటుంది, అవునా కాదా? చెప్పండి అమ్మా. అప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత, ఇంత సాక్ష్యం ఉందా మీకు అంటే వాళ్ళ జీవితం అంతా చెప్పేశానంటాను నేను. ఇన్ని అనుభవించారా, మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు అన్నారు. నన్ను చూస్తే చాలా గ్రాండ్గా కనపడుతున్నాను నేను వాళ్ళకి. ఈవిడికి ఏ బాధలు సాధలు లేవు, హ్యాపీగా ఫ్లైట్లో వచ్చింది, ఫ్యామిలీతోటి చూడడానికి వచ్చింది ఇవన్నీ. మరి వాళ్ళ ఇంటికి చూడటానికి వెళ్ళిన వాళ్ళే వెళ్తారటండి. ఫస్ట్ టైం నన్ను చూశారన్నమాట వాళ్ళు. ఒక పని మీద వచ్చిన మనిషిని ఫస్ట్ టైం చూశారన్నమాట వాళ్ళు. అప్పటికింత ఓపిక కానీ ఏమీ లేవు నాకు అసలు, అని నాకు అసాధ్యము కానీ తీసుకెళ్ళాడు ఆయన. అప్పుడు వచ్చిన ఇబ్బంది ఇప్పటికే నాకు సెట్ అవ్వలేదండి, తెలుసా మీకు ఆ సంగతి? మరి అది సఫర్ అవుతున్నానని ఎవరికి తెలుసు? మరి నా కోసం సఫర్ అవుతుంది అని దేవుడికి ఉంటుందా ఉండదా చెప్పండి? మర్చిపోడండి, అదే చెప్పాను కదా, కొన్ని త్యాగాలు మనం కూడా చేస్తే మర్చిపోడండి ఆయన. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడండి, మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడండి. అప్పుడు చివరి కాళ్ళకి వచ్చింది ఏంటి అంటే, అక్కడి నుంచి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు అనమాట. మాతో అదే చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు మిమ్మల్ని అందుకే పంపించాడు అనమాట అని. అప్పుడు పనిచేసింది అంటది, అది పనిచేసింది. ఒకలో ఇద్దరో వస్తున్నారట. మేము వెళ్ళి వచ్చిన తర్వాత 14 మందో 15 మంది వచ్చారట. హల్లెలూయా. అలాగే ఇంకా ఏంటి, వాళ్ళకి 2 పిల్లలు అనమాట అండి. ఒక బిడ్డను పోగొట్టుకుని ఉన్నారండి, చాలా దుఃఖంలో ఉన్నారండి. అబ్బాయి కావాలి ప్రార్థన చేయండి అన్నారు, అబ్బాయి పుట్టాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మన వంతు ప్రార్థన చేయడమే. నేను ప్రార్థన చేశాను, వాళ్ళకి జరిగిపోయింది అనుకోవడానికి లేదు, తెలుసా? అసలు అనుకోకూడదు అలాగా. చెప్పాను కదా మొన్నేని, అలా ఉంటాయన్నమాట. అందుకే ప్రార్థన చేసి దాన్ని ఏం చేస్తాను, దాని గురించి ఒక సాక్ష్యం వినాలన్నమాట. వీళ్ళకి జరిగిందా లేదా అనేటువంటిది నా చెవిని పడాలి. నా చెవిని పడ్డ తర్వాత ప్రభు వాళ్ళకి బిడ్డను ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పేస్తాను, అంతే అయిపోతుంది. నేను ప్రార్థన చేశాను, మీకు జరిగింది, నేను ప్రార్థన చేశాను, అయ్యేమి ఉండవు, ఇంకా అయ్యేమి ఉండవు. మనము మర్చిపోవాలి, వాళ్ళ ముందే మర్చిపోతారు, అవునా కాదా? వాళ్ళ ముందే మర్చిపోతారు. ఇది కూడా ఒక రకమైన త్యాగం, ఇది కూడా ఒక రకమైన త్యాగం. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ మరణ స్థితిలో కొంతమందికి వాళ్ళ కోసం ప్రార్థన చేశారన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ప్రభు వీళ్ళు ఏమన్నా అయిపోయేలాగా ఉన్నారు తండ్రి, వాళ్ళు కొద్దిగా జ్ఞాపకం చేసుకొని ఆయన బ్రతికిచ్చిన ఆయన వాళ్ళని అని ఒక మాట చెప్తాను ఆయనతోటి. ఆ తర్వాత వాళ్ళు తిరగడం మొదలెడతారు. వాళ్ళ కోసమే ప్రార్థన చేశానన్న విషయం వాళ్ళకి తెలియదు, నేను చెప్పను కూడా అన్నమాట. ఇలాంటివి చాలా ఉంటాయండి, ఇలాంటివి చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ అవన్నీ నాకు మేలే జరుగుతాయి, అవన్నీ నాకు మేలే జరుగుతాయి. వాళ్ళని ఏది ఆశించకుండా నేను చేసినప్పుడు మరి నాకు కూడా దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడా చేయడా? అది అందుకే మనం ఎవరి కోసమైనా ఏదైనా చేసి ఏం చేయాలంటే మనం మర్చిపోవాలంటండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఒకటి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు కృపగల తండ్రి దయగల దేవా, మీ బంగారు పాదాలకు